హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన ఉషారాణి గారు రావులపాలెం నుంచి వచ్చారు. మేడం ఈరోజు చెప్పబోయే టాపిక్ మన గురువు గారు అందించిన మాధవ సేవే మానవ సేవ అనే బుక్లోంచి మంచి గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించడానికి ఈరోజు మన ఛానల్కి ఉషారాణి గారు వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. జూమ్ సెషన్ వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనందరి గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం కూడా నా హృదయపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సెషన్ నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చిన పత్రి సార్ కాన్సెప్ట్ ని మాధవ సేవయే మానవ సేవ నాకు అందించినటువంటి సెషన్ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నా పరిచయం ఏంటంటే ధ్యాన పరిచయం. నేను 2011లో ధ్యానానికి వచ్చానండి. 2010లో ధ్యానం పరిచయం అయింది. 11 నుంచి కంటిన్యూగా ధ్యానం చేయడం. ధ్యానానికంటే ముందు మేము అందరం కూడా శాకాహారులం అయ్యాకనే ధ్యానాలు అయ్యామండి. సారు పత్రి సార్ మా ఊరు రావడం, పిరమిడ్ ఓపెనింగ్కి సార్ని చూడడం, చూసిన వెంటనే సారు చెప్పిన వాక్యాలు వినడం, మనందరం కూడా దేవుళ్ళం, మనందరం ఆత్మస్వరూపులం, దేవుడు ఎక్కడో లేడు, ఏ గుడిలోనూ లేడు, మనందరూ హృదయాల్లో ఉన్నాడని చెప్పారు సారు. అది నాకు ఎంతో నచ్చింది. అప్పటి వరకు మామూలుగా నేనైతే ఎప్పుడు మనందరం చేసే పూజల్లోనే ఉన్నాను. భక్తి ఆధ్యాత్మిక మార్గం అంటే భక్తి మార్గమే ఆధ్యాత్మికం అనే దృష్టిలో ఉన్నాను అప్పటి వరకు నాకు ఆత్మ గురించి కానీ భగవంతుడు అంటే విగ్రహారాధనే భగవంతుడిని చేరుకునే మార్గం అనే స్థితిలో ఉన్న నేను సారు మా ఊరు రావడం, పిరమిడ్ ఓపెనింగ్ చేయడం, అసలు పిరమిడ్ అంటే కూడా తెలియదు. అదే ఫస్ట్ టైం నేను పిరమిడ్లో ధ్యానం చేసి ఆ సార్ చెప్పారనమాట శాకాహారం గురించి. అక్కడ మాస్టర్స్ అందరూ కూడా ఎంతో వివరంగా చెప్పారు. నువ్వు ఎన్ని పూజలు చేసినా, కోటి ఆవులు దానం ఇచ్చినా కానీ శాకాహారం అయితేనే నీకు ఏ కర్మ అంటదు. నువ్వు ఎన్ని పూజలు చేసినా ఆ పూజల పుణ్యం పూజలదే, మాంసాహారం తింటే ఈ పాపకర్మ అని చెప్పారు. ఎన్ని పూజలు చేసినా, ఎంతమంది స్వామీజీలను కలిసినా కానీ శాకాహారం గురించి ఎవరూ చెప్పలేదండి. పూజ చెయ్యి, ఆ మంత్రం చెయ్యి, జపం చెయ్యి, ఇన్ని పూజలు చెయ్యి అన్నారు కానీ ఎందుకు శాకాహారం గురించి చెప్పలేదు. ఈ గురువు గారే చెప్పారేంటి, అసలు గురువు అంటే నేను కాషాయాలు ధరించి ఉంటారని ఆలోచనలో ఉన్నాను. కానీ సార్ మామూలు వ్యక్తిగా వచ్చి టక్టకా పిరమిడ్ ఓపెన్ చేసి ధ్యానం చేయించి శాకాహారం గురించి చెప్పారు. ఆ పాంప్లెట్లు అవి తీసుకుని చదవడం మొదలుపెట్టాను అనమాట. ఇంటికి వచ్చి అంతా చాలా అద్భుతంగా ఉంది. నేను రెడీ అయి ఉన్నాను అనమాట. సారు రావడానికి ఒక శిష్యుడు రెడీ తయారై ఉంటే గురువు తానే వస్తారన్నట్టుగా, లేకపోతే అంత తొందరగా నాకు సబ్జెక్ట్ అర్థం కావడం కానీ వెంటనే శాకాహారం అవ్వడం కానీ జరగదు కదండి. అలాగే సార్ రావడం ఏంటి, ఆ రోజే ఇంటికి వచ్చి పాంప్లెట్లన్నీ చూస్తూ చాలా అద్భుతంగా ఉంది, ఏంటి వేరే చెయ్యాలి, ధ్యానం చేయాలి, శాకాహారంలో కావాలని అప్పుడే నిర్ణయం తీసేసుకున్నాం అక్కడ సార్ ఉండగానే. ఇంటికి వచ్చాక మా వారితో చెప్పాను. సార్ ఇలా అన్నారండి, అసలు మనం ఏ జీవిని చంపకూడదంట, ప్రతి జీవిలోనూ పరమాత్మే ఉన్నాడంట. అంటే నిజమే కదా, మనం ఎంతగా ఆలోచించలేదు. మన అందరం ఈ రోజు శాకాహారం అయిపోదాం అని ఆ రోజే నిర్ణయించుకున్నాం. మా ఫ్యామిలీ అంతా కూడా ఫస్ట్ టైం శాకాహారాలు అయ్యాకనే ధ్యానం ఎలా చేయాలి, ఏ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, అవన్నీ కూడా అప్పుడు మొదలైంది మా అన్వేషణ అంతాని. అప్పటి నుంచి కూడా శాకాహారులు అయిన వెంటనే మళ్ళీ ధ్యానం, ఎక్కడ క్లాసులు జరుగుతున్నా కానీ ఇద్దరం వెళ్ళడం, ధ్యానం చేయడం, మళ్ళీ ఆ మాస్టర్ చెప్పినవన్నీ వినటం, అలాగా పూజలు చేస్తూనే ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అలా 1 ఇయర్కి తటవర్తి రాఘవరావు గారు క్లాస్ విన్న వెంటనే పూజల యొక్క విలువ కూడా తెలిసింది. అసలు పూజ ఎందుకు చేయాలి, పరమాత్మ ఎక్కడున్నాడు, పరమాత్మ మనం ఎందుకు చేస్తున్నాం పూజలు అనేది వివరంగా చెప్పడం ద్వారా నెమ్మదిగా పూజలు కూడా మన ఆత్మ ధ్యానం పెరిగే కొద్దీ పూజలు కూడా తగ్గించడం జరిగింది. అలాగండి ధ్యానంలో సారు వెంట మాకు దగ్గరలో శ్రీ వశిష్ఠ గౌతమి ఉండడం ద్వారా సారు అప్పుడప్పుడు ఎక్కువగా వస్తూ ఉండేవారు. ఇలా సార్ చెప్పినవి అన్నీ కూడా వినటం, సార్కి దగ్గరగా ఉండి సార్ని అబ్జర్వ్ చేయడం. ఒక గురువు ఎంతో ఆధ్యాత్మికంగా మన సారు అంత అద్భుతమైన గురువు దొరకడం చాలా అదృష్టం అండి. మనం జన్మల పుణ్యఫలమే ఈరోజు పత్రి సార్ మన గురువు అవ్వడం.
అలాగే మాకు వశిష్ఠ గౌతమి ఎక్కువ వెళ్ళి అక్కడ వర్క్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. క్లాసులు జరిగినప్పుడు అన్నీ కూడా వెళ్ళడం, అక్కడ అన్ని పార్టిసిపేట్ చేయడం, నా నాకు శక్తి కొలది చేయడం అలా జరుగుతూ వస్తుందండి ఇప్పటి వరకుని. ఆధ్యాత్మిక ప్రయాణం అయితే ఇది. ఇప్పుడు క్లాస్ సబ్జెక్ట్లోకి వెళ్దామండి. సారు మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు నేను చెప్తా అన్నాను కదా, మాధవ సేవయే మానవ సేవ అనే బుక్. దాన్ని వివరంగా వివరిస్తాను. ఎందుకంటే ఈ బుక్లో సారు తానే అన్నీ వివరించి చెప్పేశారండి. ఆ బుక్లోని వేరేగా నేను వివరించడానికి కూడా ఏమీ లేదు. అందుకని బుక్ కొంచెం చూసి చదివి చెప్తూ ఉంటాను. ఇవి ఒక్క నిమిషం మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. 1 minute మాత్రమే. ముందు స్టార్ట్ చేద్దాం ధ్యానంతో. అందరూ కూడా 2 చేతులు కలిపి కళ్ళు 2 మూసుకొని కళ్ళజోడులు తీసేసి అందరూ తప్పకుండా చేద్దాం. ధ్యాన స్థితిలో ఉందాం మాస్టర్స్. 1 minute. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం न च स्तोत्रजिह्वेन चग्रामनेत्रं न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् अहं प्राणसञ्जो न वै पञ्चवायु स वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वा पाणिपादौ न चोपस्थपायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न साधो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं स पापं न सौख्यं च दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्तः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभूत्वा च सर्वत्र सर्वेन्द्रियाणां न सङ्गतं नैव मुक्तिर्न मेय चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ఓకే మాస్టర్. నెమ్మదిగా 2 అరచేతులు తీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. 5 4 3 2 1 0. మెల్లగా 2 అరచేతులు తీస్తూ 2 కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి మన గురుదేవులకు, ఆది శంకరాచార్యులకు, గౌతమ బుద్ధుల వారికి, జీసస్ క్రైస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. బాగుంది మేడం. చాలా అద్భుతంగా పాడారు పాట. చాలా బాగా చేయించారు మెడిటేషన్ కూడా. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనం
పత్రి సార్ కాన్సెప్ట్లో ఒకటైనటువంటి మాధవ సేవయే మానవ సేవ. అంటే మనం ఇంతవరకు ఒక మానవ సేవయే మాధవ సేవ అని విన్నాం. ఒక యోగి వేమన చెప్పినా ఎవరు చెప్పినా మానవ సేవయే మాధవ సేవ అని. కానీ ఇక్కడ సార్ ఏంటి మాధవ సేవయే మానవ సేవ అని మళ్ళీ రివర్స్‌లో చెప్పారు కదా! దాన్ని ఈ బుక్‌లో చాలా వివరంగా, అద్భుతంగా పత్రిజీ వివరించారండి. దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాని గురించి సబ్జెక్ట్ అంతాని. నిజానికి మనందరం కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరూ కూడా ధ్యానులు వీళ్ళు గత జన్మల్లో అకుంఠిత సేవాదందరులంటండి పత్రి సార్ చెప్తున్నారు. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా గత జన్మల్లో ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగి ఇప్పుడు మనం ఈ ధ్యానాన్ని అందరికీ అందిస్తున్నాం కదా! అదే సేవా దుందరులని చెప్తున్నారు. సేవా చక్రవర్తులంట కూడా మనందరం కూడా సేవా చక్రవర్తులు, సేవా దురంధరులు, సేవా తత్పరులని 3 విధాలుగా సార్ మనకి ఇందులో సేవ గురించి చెప్తున్నారండి. కనుక ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో చేరిన మొదటి రోజు నుండి మనం అందరం కూడా ఈ సేవ అనే పదాన్ని ఎక్కువ వాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే సారు మనం ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నామో దాన్ని వెంటనే అందరికీ చెప్పమని మనకి చెప్తారు. "నువ్వు ఏం నేర్చుకున్నావో అది చెప్పు బయట వాళ్ళకి" అని. అంటే ఇక్కడ ఏ సొసైటీలో కూడా మనం నేర్చుకున్నది వెంటనే ఎవరికీ చెప్పడం జరగదు. అసలు మనం నేర్చుకున్నది ఉన్నదే తక్కువ. అది ఈరోజు పత్రి సార్ ఏంటంటే, "నువ్వు ధ్యానం చెయ్యి, స్వాధ్యాయం చెయ్యి, సజ్జన సాంగత్యం" ఈ 3 మనకి ఎంతో అద్భుతంగా వివరించారు. మనం ధ్యానం ఎంత చేస్తామో దానికన్నా ఎక్కువ సజ్జన సాంగత్యం ద్వారా ఎదుగుతామని పత్రి సార్ మనకి ముందే చెప్పారు. మరి సజ్జన సాంగత్యం అంటే మనం ధ్యానం ద్వారా ఇంకా మన అనుభవాలను పంచుకోవడం. అలాగే వాళ్ళు ఈ అనుభవాలు విని వెంటనే ధ్యానంలోకి రావడం. ఇవంతా కూడా ఆధ్యాత్మిక సేవలోకి వస్తుందని సార్ చెప్తున్నారనమాటండి. సేవ యొక్క రూపురేఖలు వాళ్ళు తెలుసుకొని ఉంటారు. పిరమిడ్ ధ్యానులందరూ కూడా ఈ సేవ అనేది మనం సేవ అని పేరు తెలియకుండానే మనం చేస్తున్నాం అనమాట ఆధ్యాత్మిక సేవ. అయితే పిరమిడ్ ధ్యానులే కాదు మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం అదే సేవ, ధ్యానం చెప్తున్నాము అదే సేవ అంటున్నాం. కానీ ఆధ్యాత్మిక సేవ ఇది. కానీ మనకి తెలియకుండానే మనం ఇంతకుముందు ప్రాపంచిక సేవలు ఎన్నో చేసాం. అలాగే సేవ అనేది ఒక సొసైటీ మన పిరమిడ్ సొసైటీ కాదు, ఆధ్యాత్మిక సంస్థలే కాదు, సామాజిక సంస్థలు కూడా ఎంతో నైపుణ్యంతో సేవ చేస్తున్నాయి. వాళ్ళు అందరూ కూడా మనకంటే ఎక్కువ మనం ఆధ్యాత్మికంగా ధ్యానం చెప్తే వాళ్ళు ప్రాపంచికంగా ఎన్నో కోట్లు దానాలు చేస్తూ ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు కాకుండా ప్రాపంచిక సంస్థలు, కంపెనీలు ఇవన్నీ కూడా ఎంతో ధనాన్ని సేవా కార్యక్రమాల్లో వినియోగిస్తూ ఎంతో అద్భుతమైన సేవ చేస్తున్నారనమాటండి. ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో, అనేక రంగాల్లో, అనేక పద్ధతుల్లో కూడా సేవా కార్యక్రమాలు మనకి జరుగుతూ ఉన్నాయి. మనం కూడా చూడండి ఇప్పుడు సేవ చేయాలంటే ఒక తిరుపతో, లేకపోతే షిరిడియో వెళ్ళి ఇన్ని రోజులు సేవ చేస్తున్నాం. ఇది ఆధ్యాత్మిక సేవ అని మనం అనుకుంటూ ఉంటాం. అక్కడ వెళ్ళి భోజనాలు వడ్డించడం కానీ, క్యూలో, లైన్‌లో వాళ్ళందరినీ నడిపించడం గానీ, ఇదంతా సేవ. మేము సేవకెళ్తున్నాం, స్వామి సేవకెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం అంటారు. ఇదంతా కూడా సేవ అనే కార్యక్రమమే గానీ, ఇది ఆధ్యాత్మిక సేవ, మామూలుగా సాంఘిక సేవ అనేది పత్రి సార్ ఇక్కడ వివరిస్తూ ఉంటారనమాట. ఇవి ఉదాత్తమైన విషయం గురించి అన్ని కోణాల నుంచి పరిశీలిద్దాం. అద్భుతమైన విషయం ఎలా ప్రారంభమైంది? అసలు ఈ సేవ అనే మాట, అద్భుతమైన మాట ఎలా ప్రారంభమైంది? అసలు సేవ అంటే ఏంటి? దాని గురించి వివరంగా తెలుసుకుందాం అంటున్నారు. సేవ అంటే ఇది వ్యాపారానికి, ఉద్యోగానికి, మరి కుటుంబ ధర్మానికి విభిన్నమైనదంటండి. ఈ సేవ అన్నది వ్యాపారానికి, కుటుంబానికి విభిన్న ధర్మానికి విభిన్నమైనదంటండి. ఇది ఒక సేవ అనేది ధర్మం కాదు, విభిన్నమైనది. ఉదాహరణకు మనం కుటుంబంలో ఉన్నాం. మనందరం కూడా మనందరం అందరికీ కుటుంబాలున్నాయి. ముందు సంసారం, కుటుంబ ధర్మాన్ని నిర్వహించాం మనం ఇప్పటి వరకు. ముందు కుటుంబ ధర్మం, తర్వాతే ఆధ్యాత్మిక ధర్మంలోకి వెళ్ళాం. అలాగే కుటుంబ ధర్మంలో మనం అనుకుంటూ ఉంటాం. మనకి ఏది కష్టంగా అనిపించినా, లేకపోతే మనకి ఇష్టంగా ఎవరికైనా ఏదైనా చేసినా వాళ్ళకి సేవ చేస్తున్నాం అంటాం. అలాగే భార్య భర్తకు చేసింది గానీ,
తల్లిదండ్రులకు చేసింది కానీ పిల్లలు మనకు చేసింది కానీ ఇదంతా మనం సేవ అనే అనుకుంటూ ఉంటాం. నేను ఎంతో సేవ చేస్తున్నాను అత్తమామలకు, లేకపోతే పిల్లలకు సేవ చేస్తున్నాను. ఇలా మంచం మీద ఉన్న వాళ్ళ అందరికీ సేవ చేయడం, లేకపోతే వాళ్ళకి అవసరమైన అమర్చడం కూడా ఒక సేవే అని అనుకుంటాం. భార్య భర్తకు బా ఒంట్లో బాగోకపోతే ఏదన్నా చేస్తే అది కూడా సేవే అంటాం. భర్త భార్యకు చేసిన భార్యకి బాగోలేదు ఇప్పటి నుంచో ఎంతో సేవ చేస్తున్నాడు భర్త అని అంటూ ఉంటాం అన్నమాట. అదన్నీ కూడా సార్ అంటున్నారు. నీకు శరీరపరంగా గాని, నీ చుట్టూ నువ్వు ఏదైనా ఆశించి గాని చేస్తే అది సేవ ఎలా అవుతుంది అని. తల్లిదండ్రులు చూసేది ధర్మం అవుతుందంటండి. అది నీ బాధ్యత, నీ కర్తవ్యం, నీ ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు గానీ అది సేవ కాదు అని సార్ చెప్తున్నారండి. ఇక్కడ సేవ అనేది వేరేగా ఉంది. దాన్ని సేవ అంటాం గానీ ఇది నీ బాధ్యత, నీ ధర్మం, నీ కుటుంబ ధర్మం. నిన్ను చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో నిన్ను పెంచారు. దానికి వాళ్ళు లేవలేని స్థితిలో ఇప్పుడు నీవు వాళ్ళని మళ్ళీ నేను చిన్నపిల్లలా చూసుకుంటున్నావు. అది నీ ధర్మం. అలాగే భార్యాభర్తలు బంధం గురించి కూడా చెప్తారు. ఇక్కడ సేవ అనేది లేదు. ఒకళ్ళకొకళ్ళు సంసారం సాగాలి అంటే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుని సంసారాన్ని పైకి తీసుకెళ్ళడానికి ఒకళ్ళకొకళ్ళకి ఆధారంగా ఉండడాన్ని అది సేవ అనిపించుకోదు. అలాగే బయట వాళ్ళకి నీకు నీకు తెలియని వాళ్ళకి, నీ పక్కింటి వాళ్ళకి, వాళ్ళు ఏదన్నా అవసాన స్థితిలో ఉంటే వెళ్లి చేసేది సేవ అవుతుంది. అక్కడ నువ్వు వాళ్ళ గురించి ఏమీ ఆశించవు. ఇక్కడ మనం కుటుంబంలో వాళ్ళ గురించి ఆశిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను పెంచితే పిల్లల్ని తర్వాత వాళ్ళు నన్ను చూస్తారు అని ఇక్కడ ఆశిస్తున్నాం. దాన్ని మనం ఏమనుకుంటామంటే సేవ అని అనేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ మనం బయట వారి గురించి, కుటుంబ సభ్యుల గురించి గాని ఏదైనా ఆశిస్తే అది సేవ అవ్వదు. ఏది ఆశించకుండా చేసేదే అసలైన సేవ అని చెప్తున్నారు పత్రి సార్. ధర్మం వేరే, సేవ వేరే అని మళ్ళీ ఇక్కడ కాన్సెప్ట్‌లో చెప్తున్నారండి. ధర్మం నువ్వు చేసిందంతా ధర్మం. ఒక కుటుంబ ధర్మాన్ని పాటిస్తున్నావు. కానీ ధర్మం వేరే, సేవ వేరే. కర్తవ్యం వేరే, సేవ వేరే అని చెప్తున్నారు. మరి కర్తవ్యం అనేది ఎక్కడ చేస్తాం? కుటుంబంలో చేసేదైతే ధర్మం అని చెప్తున్నారు. కానీ కర్తవ్యం అంటే ఏంటి? కర్తవ్యం అంటే మన విధి నిర్వహణలో ఒక జాబ్ చేయడం గాని, ఒక పోలీస్ ఆఫీసర్ గాని, ఒక మినిస్టర్ గాని వీళ్ళందరూ వాళ్ళ కర్తవ్యాలను చేస్తున్నారు. అక్కడ వాళ్ళు డబ్బు తీసుకుంటున్నారు. వాళ్ళు ఉద్యోగానికి తగ్గది. ఒక వ్యాపారానికి తగ్గది. ఇవన్నీ డబ్బు కావాలని చేసేది కూడా అది కర్తవ్యం అవుతుంది గానీ అది సేవ అవ్వదు. కానీ జాబ్ చేసే వాళ్ళందరూ అంటారు నేను గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నాను అని. మరి గవర్నమెంట్ సర్వీసు పత్రి సార్ అంటారు సర్వీస్ ఎలా అవుతుంది? గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు. దానికి తగ్గ జీతం తీసుకుంటున్నావు కదా! మరి అది సేవ కానే కాదు అని సార్ ఇక్కడ చెప్తున్నారు. మనం ఏమీ ఆశించకుండా ఈరోజు స్వచ్ఛ భారత్ జరుగుతుంది. కొంత టైంని మన టైంలో కొంత టైంని అక్కడ రోడ్లు ఊడవడానికి కానీ, చెట్లు నాటడానికి గానీ, మనం ఏమీ ఆశించకుండా 1 గంట, 2 గంటలు టైం స్పెండ్ చేస్తే అది సేవ అవుతుంది. అంతేగాని ఒక రోజు రోడ్లు ఊడ్చే అతను తన జీతానికి రోడ్లు ఊడుస్తాడు. అది సేవ కాదు. ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా అంతే, ఒక వ్యాపారి అయినా అంతే, ఒక ఉద్యోగి అయినా అంతే. తన జీతానికి తన శ్రమకు తగ్గ జీతాన్ని తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా అది సేవ కానే కాదు. కానీ మనం అనుకుంటాం అనమాట. సేవ చేస్తున్నాను, ఆ సంస్థకి సేవ చేస్తున్నాను, వీళ్ళకి సేవ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను, నా కంపెనీకి సేవ చేస్తున్నాను. ఇన్నేళ్ళు నా కంపెనీకి సేవ చేశానంటారు. సేవ అక్కడ ఏ నెలకు ఆ నెల జీతం తీసుకున్నది సేవ కానే కాదు అని ప్రతిసారి వివరిస్తున్నారండి ఇక్కడ. అలాగే డబ్బులు తీసుకోకుండా చేసేది సేవ. పత్రి సార్ కూడా వాళ్ళ తండ్రి గారి గురించి ఇక్కడ ఈ కాన్సెప్ట్‌లో చెప్తారు. వాళ్ళ తండ్రి గారంట అనేవారంట ఆఫీస్ నుంచి వచ్చాక నేను 30 సంవత్సరాలు జాబ్ చేశాను అనకుండా నేను గవర్నమెంట్ సర్వీసులు చేస్తున్నానురా అనేవారట సార్‌తో, పత్రి సార్ తోటి తండ్రి గారు. గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నాను. కానీ లోపల ఏదో మూలన అనిపించేదంట నాన్నగారు జాబ్ చేస్తున్నారు గాని, ఉద్యోగం చేస్తున్నారు గాని సర్వీస్ ఏం చేస్తున్నారని లోపల ఈయన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన్ని ఆయన సార్‌కి అనిపించేదంట. సేవ అనేది ఇక్కడ సేవ అనేది ఏముంది? మీరు నెల నెలా జీతం తీసుకుంటున్నారు. దానికి తగ్గ ఫలితాన్ని మనం డబ్బు ద్వారా తీసుకుంటున్నాం.
అది సేవ అంటే ఆయనకి నవ్వొచ్చేదంట. నాన్నగారు అలా అనుకుంటున్నారు సేవ చేస్తున్నానని, డబ్బు తీసుకునేది సేవ అవ్వదు. గవర్నమెంట్ ఉద్యోగం కదా చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారేంటి, సర్వీస్ సేవ ఎలా అవుతుంది అని. కానీ మనం సేవకు ప్రతిఫలం మనం సేవ చేస్తే ప్రతిఫలం ఉంటుంది. ఉదాహరణకు మనం ఫ్రీగా మున్సిపాలిటీ రోడ్లు ఊడుస్తున్నాం అనుకోండి, రోడ్లన్నీ చక్కగా ఊడ్చాం. సాయంత్రానికి మనం రోడ్లన్నీ ఊడ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే శాకాహార ర్యాలీలు చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం. అలాంటప్పుడు మనం ఏమీ ఆశించం. అది మనం చేయాలి, మన కర్తవ్యం అని చేస్తున్నాం. అలాంటప్పుడు ఎవరైనా తినడానికి పెట్టి చేసింది అది డబ్బులు తీసుకోవడం అవ్వదు. మన శ్రమకు తగ్గ ఫలితాన్ని మనం ఆశించం. అక్కడ ఓన్లీ మనం తాగడానికి టీ, కాఫీలు గానీ, భోజనం గానీ పెట్టి మనం అనేక ర్యాలీల్లో పాల్గొంటూ ఉంటున్నాం. ఇది సేవ అవుతుంది తప్ప, ఆ కార్యక్రమానికి మనం వెళ్లి డబ్బులు తీసుకుని ఒక ఒక రోజు ఒక ధ్యానం చెప్పి ఒక గురువుగా మళ్ళీ అక్కడ వాళ్ళ నుంచి ఆశించింది అది మాత్రం సేవ అనిపించుకోదు. ఆధ్యాత్మిక పరంగా కూడా అదే చెప్తున్నారు. గురువులు కొంతమంది ఏం చేస్తారంటే మన పిరమిడ్ సొసైటీలో మాత్రం ఎవ్వరు కూడా ఏమీ ఆశించరు. ఓన్లీ ధ్యానం చెప్పడం. వాళ్ళు ఏదైనా మనకి ఆహారం పదార్థం రూపంలో పెడితే తీసుకోవడం, రావడం తప్ప. కానీ కొంతమంది గురువులు ఏంటంటే, "నీకు ఇది చేశాను కదా! నాకు అది చెయ్యి" అని అంటూ ఉంటారు. ఇక్కడ అలాంటి గురువులు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది గురువులు జ్ఞానాన్ని బోధించడం ఎలా ఉన్నా, వాళ్ళు బోధించినందుకు ఇంత కావాలి, అంత కావాలి, పాద పూజలని, ఏది చేస్తే దానికి ఇంత డబ్బులు అని ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి అలాంటివి ఏమీ లేవు. అలాంటిది భారతంలోనంటండి అశ్వత్థామ హ్మ్. కృష్ణుడికి గురువు కృష్ణుడు గురువు ద్రోణాచార్యుడు అంటండి అర్జునుడికి బోధిస్తూ విద్యలన్నీ బోధిస్తూ, "నీకు ఈ విద్య బోధించడానికి కారణం ఏంటి" అంటే, "నా శత్రువును నువ్వు సంహరించాలి" అని కండిషన్ పెడతా ఉంటాడంటండి. మరి ఇక్కడ కండిషన్ పెట్టినప్పుడు అది ఎలాగా సేవ అవుతుంది? అవ్వదు కదా! గురువు తన నుంచి, శిష్యుడి నుంచి ఆశించినంత వరకు అది సేవ కానే కాదు. ఇక్కడ గురువు ద్రోణుడు అర్జునుడిని అడుగుతాడనమాట. "నా శత్రువుని సంహరించాలి." "అదేంటి మీ శత్రువుని నేను సంహరించడం ఏంటంటే, నేను బ్రాహ్మణుడిని. బ్రాహ్మణుడు ఎవరిని వధించకూడదు. అందుకే నేను తయారు చేశాను యుద్ధరంగంలో అశ్వత్థామ అంటాడనమాట. ద్రుపద మహారాజుని నువ్వు సంహరించాలి అని. ఇక్కడ బ్రాహ్మణ ధర్మం శత్రువుని సంపాలి కనుక నిన్ను పోషిస్తున్నాను. ఇక్కడ గురువు దక్షిణ అడిగాడు. గురువు ఎప్పుడైతే దక్షిణ అడిగాడో అది కూడా కరెక్ట్ కాదని పత్రి సార్ చెప్తున్నారు. ఏ దక్షిణ ఆశించకుండా శిష్యుడికి బోధించిందే అసలైన సేవ అని. ఇక్కడ అర్జునుడు కూడా కృష్ణుడికి యుద్ధరంగంలో ఎంతో భగవద్గీతని అందించాడు. కానీ ఏమీ ఆశించలేదు. కృష్ణుడు చాలా చాలా జ్ఞానాన్ని బోధించాడు అర్జునుడికి యుద్ధరంగంలో. అదే మనకు అందించిన భగవద్గీత సారం. మరి అందించిన తర్వాత అర్జునుడితో అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏమన్నాడంటే, "నేను చెప్పిందంతా చెప్పాను. యథేచ్ఛసి తదా కురు" అని. అంటే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నేను చెప్పవలసింది చెప్పాను. నీకు నచ్చితే చెయ్యి. నీ ఇష్టం అది ఇంకా అని తన తన మీద పెట్టాడనమాట. అది కరెక్ట్ అయిన జ్ఞానం అని పత్రి సార్ చెప్తున్నారు. మనం చెప్పవలసింది చెప్తాం శిష్యులకి. కానీ వాళ్ళు చేయవలసింది చేయడం అనేది వాళ్ళ ఇష్టమని. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడికి గోపీ పరివేష్టి అని ఎందుకు వచ్చింది అంటే, శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారంటండి. ఈ 16,000 మంది గోపికలు ఎందుకున్నారు కృష్ణుడి చుట్టూ? మరి కృష్ణుడు భగవంతుడు కదా! గోపికలేంటి అని మనం క్వశ్చన్ వేసుకుంటే, వాళ్ళందరూ కూడా గత జన్మల్లో ఒక మునులంటండి. వాళ్ళందరూ కూడా మౌనంలో పరాకాష్ఠ పొందిన మునులంట వాళ్ళందరూ కూడా. వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరకొచ్చి ధ్యానం శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ కూడా మౌనంలో పరాకాష్ఠలో ఉన్న 16,000 మంది మునులకు చెట్టు కింద కూర్చోబెట్టి వాళ్ళు ధ్యాన విద్య నేర్పించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ 16,000 మంది మునులు కూడా
వాళ్ళందరూ కూడా ధ్యానంలో మూడో కన్ను తెరుచుకొని ఋషులయ్యారంటండి. ఈ 16,000 మంది మునులు 16,000 మంది ఋషులయ్యారు. ఇలాగా ఎంతమందికి సేవ చేశాడో మరి. అందుకని శ్రీకృష్ణ భగవానుడిని గోపీజన పరివేష్టి అని పేరు వచ్చిందంటండి. గోపికలందరినీ కూడా మునులుగా వచ్చిన గోపికలందరినీ కూడా ఋషులుగా తయారు చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించి వాళ్ళని ఎంతో మందిని ఇలాగ ధ్యాన సేవ చేశాడని కృష్ణ భగవానుడు. అందుకని గోపీజన పరివేష్టి అని కృష్ణుడికి పేరు వచ్చింది. వాళ్ళందరూ కూడా ధ్యాన విద్య నేర్చుకుని ఋషులయ్యారు. అక్కడ కూడా కృష్ణుడికి గోపాలుడు అని పేరు వచ్చింది. మరి గోపాలుడు అంటే గో అంటే ఇంద్రియాలు, పాలించేవాడు. ఇంద్రియాలను పాలించేవాడు ఎవరు? ఇంద్రియాలు పాలించేవాడు ఆత్మ రూపంలో ఉన్న కృష్ణ భగవానుడు అనమాట గోపాలుడు. తమ ఇంద్రియాలను వశపరుచుకుని ఆ యొక్క మార్గంలో ఉండే వాళ్ళే గోపికలను గోపాలుడుగా అందరూ కూడా గోపాలుడు అన్నారు. వాళ్ళ ఇంద్రియాలను వాళ్ళ వశపరుచుకునే మార్గంలో ఉండే వాళ్ళే గోపికలు. అలాగే వాళ్ళందరికీ కూడా కృష్ణుడు ధ్యాన విద్య నేర్పించాడు. అంతకుముందు వారు మౌనం నేర్చుకున్నారు, మునులయ్యారు. మరి కృష్ణుడి దగ్గర వాళ్ళందరూ ధ్యాన విద్య నేర్చుకుని ఋషులయ్యారు. కానీ మనం దాన్ని ఇంకొకలాగా అర్థం చేసుకున్నాం. కృష్ణుడు గోపాల బాలుడని, గోపీజన లోలుడని మనం అపార్థం చేసుకున్నాం అనమాట. వాళ్ళందరూ ఋషులు, జ్ఞానులు అయ్యారనమాట. ఒకసారి ఏమైందంటే ఒక ఆవిడండి నది దాటడానికి ఒక నది దాటవలసి వచ్చింది. కానీ నది దాటడానికి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఆ నది. ఎలా దాటాలి అని కృష్ణ భగవానుని నది పక్కన ఉన్న కృష్ణ భగవాన్ని అడిగితే, కృష్ణుడే కనుక నేనే కనుక బ్రహ్మచారి అయితే నది దారి ఇచ్చుగాక అని ప్రార్థించు అని కృష్ణుడు చెప్తారనమాట అండి. అప్పుడు అదేంటి మరి మన అందరం కూడా 16,000 మంది గోపికలు ఉంటే కృష్ణుడు బ్రహ్మచారి ఎలా అయ్యాడు అని మనందరికీ డౌట్ ఉంటుంది కదా. అక్కడ ఆవిడ వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుందట. శ్రీకృష్ణ భగవానుడే కనుక బ్రహ్మచారి అయితే యమునా నది నాకు దారి ఇచ్చుగాక అని. అప్పుడు ఆ యమునా నది దారి ఇస్తుంది. ఆవిడ ఆ పక్కకు వెళ్ళి ఆ పక్కన ఉన్న దుర్వాస మహర్షికి భోజనం పెట్టి మళ్ళీ నది దాటడానికి వస్తుందన్నమాట. అప్పుడు దుర్వాస మహర్షిని అడుగుతుంది, మహర్షి మరి నేను మళ్ళీ నది దాటి ఆ పక్కకు వెళ్ళాలంటే దారి ఎలా ఇస్తుంది? నది ఏమో ఉధృతంగా ప్రవహిస్తుంది కదా అంటే, అప్పుడు దూర్వాస మహర్షి అంటారనమాట, నేనే గనక దుర్వాసుడు కోపానికి ప్రతీక. అప్పుడు మనం దూర్వాస మహర్షిని మాట అనుకోగానే కోపంగా ఉన్న వాళ్ళు గుర్తుకొస్తారు. కూడా కోపంగా ఉన్న వాళ్ళని నువ్వు దుర్వాసుడిలా ఉన్నావు, నీకు ఆ కోపం ఏంటి అని అంటూ ఉంటాం కదండి. అలాగే దూర్వాస మహర్షి అన్నారంట. ఎప్పుడైతే దూర్వాసుడు గనక కోపిష్టి అయితే నిత్య కోపిష్టి దూర్వాసుడిలాగా అంటారు అందరూ. దూర్వాసుడు పేరు తలుచుకుని ఈ మంత్రం చెప్తే ఆ దూర్వాసుడు నిజంగా కోపిష్టి అయితే, కోపిష్టి కాకపోతే నాకు దారి ఇవ్వని యమునా నదిని ప్రార్థిస్తుంది అనమాట ఆవిడ. అప్పుడు మళ్ళీ యమునా నది దారి ఇస్తుంది. అదేంటి దూర్వాసుడు అందరూ కోపిష్టి అంటారు కదా, కోపిష్టి కాకపోతే దారి ఇమ్మన్నాను ఇచ్చిందని ఇక్కడ ఆవిడ మళ్ళీ నది దాటి వెళ్ళిపోతుంది. ఇక్కడ సార్ చెప్తున్నారనమాట, మనందరం కూడా దుర్వాసుడు కోపానికి ప్రతీక అని అంటాం కదండి. అలాగే పత్రిసార్ని కూడా అందరూ అలా అనుకునేవారంట. వీళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారు అంటే, గురువులు తను శిష్యుల్ని ఒక మార్గంలో పెట్టడానికి కోపం నటిస్తూ ఉంటారనమాట. అలాగే దూర్వాస మహర్షి కూడా మనకి ఒక మార్గంలో తన శిష్యులను తయారు చేయడానికి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అది నిజమైన కోపం కాదు. అలాగే పత్రిసార్ని కూడా అందరూ కూడా అలాగే ఆ కోపానికి ప్రతీకగా ఉండేవారని, ఆయన కోపం అందరికీ కూడా పనికొచ్చేదే కానీ ఆయనకి ఎవరి మీద కోపం అనేది ఉండదు. ఆయన సార్ మన అందరినీ ఉద్ధరించడానికి ఈ భూమి మీదకి వచ్చారు తప్ప ఆయనకి అందరూ సమానం, ఎవరి మీద ఎటువంటి కోపం ఉండదు. ఆ పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకోకపోతే ఆయన కోపం వచ్చేది తప్ప వారికి మాత్రం ఏమీ ఉండేది కాదు. మై డియర్ ఫ్రెండ్స్, సేవ అనేది ఎప్పుడు మొదలైంది అంటే, సేవ అనేది ఒకానొక ఆత్మ చరిత్రలో ఎన్నో జన్మల తర్వాత మొదలవుతుందంటండి. అసలు మనకి మాస్టర్స్ చెప్తున్నారు, పత్రి సార్ అంటున్నారనమాట, సేవ అనేది ఎప్పుడు మొదలైంది అంటే
ఒకానొక ఆత్మ చరిత్రలో ఎన్నో జన్మల తర్వాత ఏంటండి సేవ అనే మాట మనకి వినిపిస్తూ ఉంటుంది. మనం చేయాలనే సంకల్పం మన లోపల పుట్టింది అంటే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత గానీ మనం ఆ పని చేయలేం. ఎన్నో జన్మలంటే మనం తమో గుణంలో కొన్ని జన్మలు, రజోగుణంలో కొన్ని జన్మలు, తర్వాత సత్వగుణంలో కొన్ని జన్మల తర్వాత సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాత ఈ సేవ చెయ్యాలి అని మనకి లోపల నుంచి వస్తుందనమాట. సేవ అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. ఏం చేస్తే మంచిది? ఎలా చేస్తే మంచిది అని. ఇలాగా తమో గుణంలోంచి రజోగుణంలోంచి సత్వగుణంలోకి వచ్చిన తర్వాత మనకు సేవ అనేది చేయడం జరుగుతుంది. కుంభకర్ణుడిలా కొన్ని జన్మలు మనం తమో గుణంలోని, రజోగుణంలో రావణాసురుడిలాగా గడిపేస్తూ ఉంటాం. కానీ కొన్ని జన్మల తర్వాత మళ్ళీ సేవ అనేది మనం చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సాత్విక గుణ ప్రధానం వచ్చినప్పుడు సేవ మొదలవుతుందంటండి. మనకి ఎప్పుడైతే సత్వగుణం వచ్చిందో అప్పుడు సేవ చేయాలనే మాట మొదలవుతూ ఉంటుంది మనలోని. ఇంట్లో ఉంటూనే తమ పనులన్నీ తాము చేసుకుంటూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే మొదట సేవ ఎలా చేయాలి అని అంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని కొంత టైం మనకు మిగిలిన టైంలో మనం ఒక టీవీ చూసే టైంలోనో లేకపోతే ఎవరితో కబుర్లు చెప్పే టైంలోనో అలా కాదు, ఇలా చేయకూడదు. ఈ టైంని మనం మంచిగా ఉపయోగించుకోవాలి. ఎవరికైనా సేవ చేయాలి అని మనకు టైం దొరికిన మనకు ఇంట్లో పనులు అన్నీ అయిపోగా మిగిలిన టైంని అప్పుడు మనం మొట్టమొదటి సేవకి ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. ఒక గంట వాళ్ళకెళ్ళి హెల్ప్ చేద్దాం. వాళ్ళు కష్టపడుతున్నారు కదా! వీళ్ళు అలా చేద్దామని మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. రెండోది ఏమనిపిస్తుందంటే ఫస్ట్ సారి మనకలా అనిపిస్తుంది. మనం అలా అలా కొంచెం కొంచెం మెట్లు ఎక్కుతూ మధ్యాహ్న సమయంలో ఎళ్లి పక్కింటి పిల్లలకి మనకొచ్చిన కళలు గానీ, ఇంగ్లీషు, తెలుగు గానీ, మ్యాథ్స్ గానీ వాళ్ళు చెప్పడాన్ని మనకొచ్చిన దాన్ని బట్టి మనకేదో కొంచెం వాళ్ళకి చెప్దామని అనిపిస్తూ ఉంటుంది. అలాగా బయటకు వెళ్లి సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇక్కడ కొంతమంది మనకి అక్కడ అడ్డుపడుతూ ఉంటారంటండి. సేవా కార్యక్రమాలు చేయటంలో కొంతమంది ఎందుకు అలా ఆ టైంన అక్కడ అందరింటికి వెళ్లి సేవ చేసే బదులు 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు కదా! డబ్బు ఎందుకైనా ఉపయోగపడుతుంది కదా! అని మనకి మళ్ళీ అక్కడ అడ్డం వస్తూ ఉంటుంది. కానీ మనం ఆ మార్గం నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం సేవ అనే ఎందుకు ఆ పనిని మనం మానలేకపోతామంటే, అక్కడికి వెళ్లి చేసి వచ్చిన తర్వాత మనకి కొంచెం ఆనందం అనేది కలుగుతుంది మనసులో. ఓహో! వాళ్ళకి ఈవేళ ఇంత హెల్ప్ చేసిన వల్ల మనలో మార్పు, మన ఆత్మలో మార్పు తృప్తి కలుగుతూ ఉంటుందనమాట. అందుకు మనం వాళ్ళు అడ్డగించినా గానీ, మనం ఈ పనిని మానకుండా చేస్తూ ఉంటామండి. కనుక చిన్న చిన్న సేవలే తృప్తినిస్తూ ఉంటాయి. కనుక చిన్న చిన్న సేవలే మనకి ఎంతో తృప్తినిస్తాయి. అంతకుముందు మరి ఎన్నడూ లేనంత తృప్తి మన జీవితంలో మొదలవుతుంది. సేవ ఎక్కడ ఉందో అక్కడే తృప్తి ఉంటుంది. చూడండి మరి మనం ఎందుకు ఈ సేవ మొదలుపెట్టిన తర్వాత మానలేము అంటే, మనకిక్కడ తృప్తి అనేది కలుగుతుంది. తృప్తి అనేది మనసుకు సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించినది. ఎప్పుడైతే ఎక్కడ సేవ లేదో అక్కడ తృప్తి అనేది ఉండదు. అక్కడ అసంతృప్తి రాజ్యమేలుతూ ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా మన కోసమే బ్రతుకుతూ, మన కోసమే జీవిస్తూ, ఎవ్వరికీ ఏమీ సహాయం చేయకుండా ఉంటే మనకి అక్కడ అసంతృప్తి కలుగుతూ ఉంటుందనమాట. మరి అసంతృప్తి కన్నా తృప్తి ఎంతో మనకి ఆత్మకి ఎంతో బలాన్నిస్తుందనమాట తృప్తి అనేది. తృప్తి అనేది మనిషికి సేవ నుంచే ప్రారంభమవుతుంది. మనం ఎప్పుడైతే సేవ చేయడం మొదలుపెట్టామో, అప్పుడే మనకి సేవ నుంచే తృప్తి, ఆనందము మొదలవుతూ ఉంటాయండి. తృప్తి కోసం సేవ చేస్తున్నామనమాట. మనం ఎప్పుడైతే తృప్తి పడ్డామో, మనకి ఆహారం తిన్నా, తినకపోయినా వాళ్ళకి హెల్ప్ చేస్తే ఆనందం కలుగుతూ ఉంటుంది లోపల నుంచి. అదే అసలైన తృప్తి అని పత్రి సార్ మనకు చెప్తున్నారు. సంఘ సేవకులున్నారు. సంఘ సేవ చేసేవాళ్ళు. వాళ్ళేమీ ఆశించరు. కానీ ప్రొద్దున్నే పోయి ఏదో రోడ్లు ఊడుస్తూ ఉంటారు. లేకపోతే చెట్లు నాటుతూ ఉంటారు. ఎక్కడికైనా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. మరి ట్యూషన్‌కి డబ్బులు తీసుకుంటే సేవ కాదు. కానీ ఫ్రీగా ట్యూషన్ చెప్తేనే సేవ అని చెప్తున్నారిక్కడ. మనం ఏదైనా కానీ డబ్బు తీసుకుంటే అది సేవ అవ్వదని చెప్తూనే ఉన్నారు. వాళ్ళు మనకేమీ ఇవ్వరు.
ఫలం కూడా ఇవ్వలేరు. కానీ వాళ్ళ మొహంలో సంతోషమే మనకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. మనం నేర్పిన సబ్జెక్ట్ గాని, మన కళలు గాని ఎవరికైనా వాళ్ళు ఏమి ఇవ్వలేని స్థితిలో ఉన్న, ఒక పండు కూడా పెట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళ మొహంలో చూసిన ఆనందమే మనకి ఎంతో తృప్తిని కలిగిస్తుందంటండి. అదే నిజమైన సేవ అని చెప్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, సేవ అన్నది తృప్తినిస్తుంది. ఇది ఎంత తృప్తినిస్తుందో చెప్పనలవి కానిది. మరి తృప్తి అనేది ఎంతో ఆనందాన్నిస్తుంది. మనకి ఆత్మానందాన్నిస్తుంది. అందుకే మనం ఒకసారి సేవ చేయడం మొదలుపెడితే ఎవరు ఎన్ని అడ్డంకులొచ్చినా గాని, మనం దానిని మానడానికి ఇష్టపడమనమాట. అలాగే ఈ సేవా కార్యక్రమాల్లో మదర్ తెరీసా, గాంధీ మహాత్ముడు వీళ్ళందరూ కూడా దేశం కోసం ఎంతో సేవ చేశారు. మహాత్మా గాంధీ, మదర్ తెరీసా వీళ్ళందరూ కూడా ఎంతో సేవా తత్పరతలో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎటువంటి సేవ చేశారనేది చెప్తున్నారు పత్రి సార్. మహాత్మా గాంధీ ఆయన తన పిల్లల్ని పట్టించుకోలేదు. ఎప్పుడైనా ఆయన పిల్లల గురించి గాని మనం విన్నామా? ఆయనకు 5 మంది పిల్లలున్నారట. ఎప్పుడు ఎప్పుడు ఆ విషయం మనకు చెప్పలేదు. మనం మర్చిపోతాం. మనం మహాత్మా గాంధీ పెళ్ళాం కస్తూరిబా అని గాని, పిల్లలు ఫలానా అని గాని ఇవన్నీ మర్చిపోతాం. ఆయన సేవ తప్ప ఆయన సేవా చక్రవర్తి. ఆయన ఆయన ఒకాయనే గుర్తుంటారు. ఆయన పిల్లలు గాని, భార్య గాని మనకి గుర్తుండరు. ఎందుకంటే ఆయన సేవలో సేవా చక్రవర్తి అయ్యారు. అలాగే మరి నెల్సన్ మండేలా ఆయన ఎన్నో సంవత్సరాలు కారాగారంలో మగ్గి ఎందుకు తెల్లవాళ్ళు నల్లవాళ్ళ మీద అని అలాగే చాలామంది సేవ చేసే వాళ్ళందరినీ కూడా ఈ సమాజం కొంచెం మరి వాళ్ళని చంపుదామని చూస్తూ ఉంటుందంట. ఎంతో సేవలో మునిగిపోయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళేం చేస్తారంటే సావడానికైనా సిద్ధపడతారు గానీ, ఆ సేవ చేయడం మాత్రం మానరు. మరి మహాత్మా గాంధీ జైల్లో ఎన్నో శిక్షలు అనుభవించి చావుకైనా డూ ఆర్ డై అని అన్నారు. బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా వెళ్ళి. ఆయన సావడానికైనా సిద్ధపడ్డారు గానీ, తను ఏమీ ఆశించకుండా ఈ దేశానికి ఎంతో సేవ చేశారనమాట. మై డియర్ ఫ్రెండ్స్, సేవ చేయడం అనేది అంత తేలికైన విషయం ఏమీ కాదు. సార్ చెప్తున్నారు. సేవ చేయడం అనేది అంత తేలికైన విషయం ఏమీ కాదు. అది ఎంతో కష్టమైన విషయం. దానికి అవమానాలన్నింటినీ సహించాలి. మనం వాళ్ళు అవమానించారు, వీళ్ళు అవమానించారు అనుకుంటే మనం ఏమీ చేయలేమండి. అలాగే వాళ్ళ గురించి వాళ్ళకి ప్రాణభయం కూడా ఉండకూడదు సేవ చేసే వాళ్ళకి. అలాంటి వాళ్ళే సేవా తత్పరులు కాగలరు. వారే సేవా దురంధరులు కాగలరు. సేవా చక్రవర్తులు కాగలరు. అలాగే మరి మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్లందరూ సేవా చక్రవర్తులు. ఎందుకంటే మదర్ తెరీసా, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్‌కి వీళ్ళందరికీ కూడా పిరమిడ్ మాస్టర్‌కి తేడా ఏంటి అంటే మరి పత్రి సార్ అంటున్నారనమాట. వాళ్ళందరికీ కూడా పిరమిడ్ మాస్టర్‌లకి చాలా తేడా ఉందని. మరి చూసారా ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో దేశానికి సేవ చేశారు. వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, సేవా చక్రవర్తులు అన్నాం. కానీ ఇక్కడ పత్రి సార్ చెప్తున్నారు వాళ్ళకి పిరమిడ్ మాస్టర్‌కి ఎంతో తేడా ఉంది. మరి ఆ తేడా ఏంటో మరి మనం చూద్దామండి. సేవ అనేది తమోగుణం అయిపోయిన తర్వాత, రజోగుణం అయిపోయిన తర్వాత సత్వగుణ ప్రధానంలో మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ మరి కొంతమంది సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు శరీరమే నేను అన్న స్థితిలో చేసిన సేవలన్నీ అవన్నీ కూడానండి. అలాగే ఇక్కడ మరి పిరమిడ్ మాస్టర్స్ అందరం కూడా మనం శరీరం నేను కాదు, ఆత్మే నేనన్న స్థితిలో చేసే సేవ గొప్పది పత్రి సార్ అంటున్నారనమాట. ఆ సేవకి, ఈ సేవకి పిరమిడ్ మాస్టర్స్ చేసే సేవకి ఎంతో బోలెడు తేడా ఉంది అని చెప్తున్నారనమాట. ఉదాహరణకు గోదావరి నది ఉందనుకోండి. నాసిక్ త్రయంబకంలో బొట్టుగా ప్రారంభమై మెల్లిమెల్లిగా ప్రవాహంలా కొనసాగి మరి రాజమహేంద్రవరం వచ్చేసరికి మహాసముద్రంలా తయారవుతుంది. అలాగే ఈ సేవ కూడాను సత్వగుణ ప్రధానం అంటే 160 జన్మలు తమోగుణంలోను, రజోగుణంలోను అయిపోయిన తర్వాత మిగతా 40 జన్మల్లో మొట్టమొదటి జన్మలో సేవ అన్నది బొట్టుగా మనకి చిన్న చిన్న బొట్టుగా మొదలవుతుందంటండి సేవ అనేది.
ముందు రజోగుణంలో 30 జన్మలు, తమో గుణంలో 30 జన్మలు అయిపోయిన తర్వాత మిగిలిన 40 జన్మల్లో మనకి ఈ సేవ అనేది బొట్టు బొట్టుగా మొదలవుతూ ఉంటుంది. ఇది చివరి జన్మకొచ్చేసరికి ఓ పెద్ద బుద్ధుడిలాగా, కృష్ణుడిలాగా, జీసస్ క్రైస్ట్ లాగా తయారవుతుందనమాట. ఒక గోదావరి నదిలా ఎలా బొట్టు బొట్టుగా వచ్చి నదిలా మారిపోయిందో, ఈ సేవ అనేది కూడా మొదట్లో మనకి బొట్టు బొట్టుగా కొద్ది కొద్దిగా మొదలయ్యి మహాసముద్రం అంటే ఈ సేవలో ఆధ్యాత్మిక సేవలో కృష్ణ భగవానుడు, జీసస్ క్రైస్ట్, బుద్ధుడు ఎలా అయితే ఉన్నారో అలా సముద్రం అంతా సముద్రంలో లీనమవుతోంది. సేవా తత్పరులుగా, సేవా దురంధరులుగా, సేవా చక్రవర్తులుగా ఆత్మ యొక్క వ్యక్తిత్వం అన్నది అక్కడ పరిసమాప్తం అవుతుంది. ఇక్కడ జీసస్ క్రైస్ట్, బుద్ధుడు, కృష్ణ పరమాత్మ వీళ్ళందరి సేవ కూడా వ్యక్తిత్వం ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. పరాకాష్ఠకు చేరుతుంది. వాళ్ళు అందరూ కూడా గౌతమ్ బుద్ధుడు, జీసస్, కృష్ణ భగవానుడు కూడా ఇక్కడ పరిసమాప్తం అవడం అంటే వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని ఏమీ ఆశించకుండా బోధించారని ఇక్కడ సార్ చెప్తున్నారనమాట. సేవా దృక్పథంలోనే పుట్టాను నేను. సార్ అంటున్నారనమాట. నేను చిన్నప్పటి నుంచి సేవ అనే దృక్పథంలో ఉన్న వాళ్ళ ఇంట్లోనే పుట్టానని పత్రి సార్ చెప్తున్నారు తన గురించి తాను. సేవా తత్పరులు కారు కానీ సేవా దృక్పథం ఉంది. సేవా దృక్పథం ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టారంట. తమ పనులు చేసుకుంటూ మిగతా వాళ్ళందరికీ సహాయం చేయడం అన్నమాట. ఇప్పుడు ముందు మనం చెప్పుకున్నాం కదండీ! మన పనులు మనం చేసుకుంటూ మనకు కొంచెం మిగిలిన టైంలో ఎదుటి వారికి సహాయం చేయడం అది సేవా దృక్పథం అనమాట. మా అమ్మగారు అందరికీ సహాయం చేసేవారు. మా తండ్రి గారు సహాయం చేసేవారు. అన్నగారు సహాయం చేసేవారు. నేను అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నాకు తెలిసిన ప్రాపంచిక విద్య నేర్పిస్తూ ఉండేవాడిని. వాళ్ళ తల్లిగారేమో సంగీతం నేర్పిస్తూ, తండ్రి గారు అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళకొచ్చిన విద్యల్ని, ప్రాపంచిక విద్యల్ని నేర్పిస్తూ ఉండేవారంట. అది సేవ దురంధరత అనమాట. డబ్బుల సమస్య లేదిక్కడ. మనం నేర్చుకుంటాం, అందరికీ నేర్పిస్తాం. మనం తింటాం, అందరికీ తినిపిస్తాం. ఉన్న దాంట్లో అది కనిష్ట స్థాయిలో సేవ అవుతుందనమాట. అది పెద్ద సేవేమీ కాదు. మనకు టైం ఉన్నప్పుడు, మనకు టైం దొరికినప్పుడు చేసేది చాలా చిన్నదైన సేవ అంటండి. మినిమమ్ సేవ అవుతుంది గానీ, పూర్తి సేవ కానే కాదని చెప్తున్నారు. ఇక్కడ మనం సేవ చేయడానికి మన సంసారాన్ని గానీ, కుటుంబాన్ని గానీ వదులుకోకుండా అన్ని బాధ్యతలు చేస్తూనే మన ఖాళీ అయిన టైంలో చేసే సేవ చిన్న స్థాయి సేవ అవుతుందని పత్రి సార్ చెప్తున్నారు. అలాగే ధ్యానంలోకి ప్రవేశించిన తర్వాత మెల్లమెల్లగా మొదలైంది. నేను ఈ యొక్క ధ్యానంలో ప్రవేశించిన తర్వాత కోరమండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మిగతా సమయాన్నంతా ఆధ్యాత్మిక శాస్త్ర శిక్షణ ఇవ్వడం కోసం ఉపయోగించడం జరిగింది. మరి సారు ముందు ఉద్యోగం చేస్తూనే మళ్ళీ ఆయనకు టైం దొరికిన సమయంలో బయటికి వెళ్ళి ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందించేవారు. అంటే నా పెళ్ళాం బిడ్డలను చూసుకుంటూ, నా ఉద్యోగ ధర్మం చూసుకుంటూ, మిగతా ప్రతి క్షణం కూడాను అందరికీ ధ్యానం నేర్పించాలి. అందరికీ ఆత్మజ్ఞానం నేర్పించాలని చెప్పేసి దాన్ని ఏమంటారు అంటే సేవా తత్పరత. ఇక్కడ సేవా తత్పరత అంటే మనం అన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూనే కొంత టైంని వాళ్ళందరికీ చెప్పడాన్ని సేవా తత్పరత అంటారంటండి. 1992లో నేను ఉద్యోగ ధర్మం కూడా వదిలిపెట్టేసి మొత్తం సమయాన్నంతటినీ కూడా 100కి 100 పాళ్ళు రోజుకి 24 గంటలు సేవ కోసమే వినియోగిస్తున్నాను. దీన్ని సేవా చక్రవర్తిత్వం అంటారంట. మనం మొత్తం ఉద్యోగ ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని వదిలేసి అందరికీ సేవ చేయడాన్ని సేవా చక్రవర్తిత్వం అంటారంట. చూసారా 3 స్టేజ్‌లుంటాయి ఇందులో. సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు అంటే సేవ అన్నది కనీస స్థాయిలో ఉన్నవాళ్ళు. సేవా దృక్పథం అంటే ఇక్కడ 3 స్థాయిలు సార్ చెప్తున్నారండి. సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు ఏం చేస్తారంటే కనీస స్థాయిలో చిన్నగా మనకి అన్ని పనులు అయిపోయిన తర్వాత కొద్ది టైంని ఎదుటి వారి కోసం ఉపయోగించేదాన్ని సేవా దృక్పథం అంటారనమాట. అలాగే సేవా తత్పరులు వీళ్ళేంటంటే సేవ అన్నది మాధ్యమిక స్థాయిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు కొంచెం మళ్ళీ పెంచుతారనమాట. కొంచెం తన విలాసాలని, భౌతికమైన కోరికల్ని, వాళ్ళు చూసే సినిమాలని,
వాళ్ళు ఎంజాయ్ చేసే టైంని మళ్ళీ మళ్ళీ కేటాయిస్తూ ఉంటారు. అనవసరంగా నేను ఈ టైంని వేస్ట్ చేస్తున్నాను. ముందేమో మనం ఖాళీ అయిన టైం చేసాము. అది కనీస స్థాయి. రెండవదేమో సేవా తత్పరత అంటే మళ్ళీ మాధ్యమిక స్థాయి అన్నమాట. మన సుఖాలను కొద్దిగా తగ్గించుకుంటాం అప్పుడు. మన టైంలో కొంత టైంని ఈరోజు మనం సినిమాకి వెళ్ళాలి కాదు. ఆ సినిమా ఎ మానివేసి ఇంకెవరికైనా క్లాస్ చెప్పాలి. లేకపోతే హెల్ప్ చేయాలి. ఏదైనా చేయాలని మన మన ఆడంబరాలను తగ్గించుకొని మళ్ళీ సేవ చేస్తాం. అది మాధ్యమిక స్థాయి అన్నమాట. వాళ్ళు సేవా తత్పరులు అంటారు. ఇంకా మూడవ స్థాయి అంటే సేవా చక్రవర్తులు. ఈ చక్రవర్తులు అంటే సేవ అనేది అత్యుత్తమ స్థాయిలో అంటే వాళ్ళు కుటుంబంలో ఉన్న పనులు కూడా మానేసి మొత్తం ఒక కర్తవ్యాన్ని ఇంట్లో బాధ్యతలను కూడా పక్కన పెట్టేసి పూర్తిగా సమాజ శ్రేయస్సు కోసం అందరూ ఆత్మస్థాయిలో ఆత్మజ్ఞానాన్ని బోధించడం కోసం చేసేది సేవా చక్రవర్తులైన వాళ్ళు చేస్తుంటారు. అది మనకి పత్రి సార్ చేశారనమాట. అలాగ చేసిన వాళ్ళలో గాంధీ మహాత్ముడు, మరి గాంధీ మహాత్ముడు, మదర్ తెరేసా కూడా వాళ్ళు అలా చేశారు. వాళ్ళు కుటుంబాన్ని వదిలేసి కుటుంబాన్ని పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు. కానీ అది ప్రాపంచిక సేవ మాత్రమే. ఇది సార్ చెప్పింది ఆధ్యాత్మిక సేవ, ఆత్మ కోసం సేవ. ఇక్కడ సేవ మాధవ సేవయే మానవ సేవ అని పత్రి సార్ మనకి ఎందుకు చెప్పారంటే మనం మాధవుడు అంటే ఇక్కడ మాధవుడు అంటే ఆత్మకు చేసే సేవే మానవ సేవ అవుతుందంట. ఇక్కడ సారు దాని గురించి వివరంగా వివరించారండి. ఇక్కడ ఆత్మకు చేసే సేవే మాధవ సేవ. అందుకే సారు ఈ కాన్సెప్ట్‌లో పేరుని మాధవ సేవయే మానవ సేవ అన్నారు. మరి ఇక్కడ గాంధీ మహాత్ముడు వాళ్ళు చేసింది మానవ సేవయే మాధవ సేవ. అక్కడ శరీర ధర్మంగా చేశారు. శరీర స్పృహలో ఉండి వాళ్ళు శరీరమే నేను అనుకుని చేసినవన్నీ కూడా మదర్ తెరేసా చేసిన, గాంధీ మహాత్ముడు చేసిన అది శరీర స్థాయిలో ఆలోచించి చేశారు. కానీ ఆత్మస్థాయిలో అందించింది పత్రి సార్ అనమాట. ఇక్కడ నా కాన్సెప్ట్‌గా పేరు మాధవ సేవయే మానవ సేవ అని వివరించడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, సేవ అనే కాన్సెప్ట్‌లో ఉన్నప్పుడు ప్రాపంచిక సేవ ఉంది. ఆధ్యాత్మిక సేవ కూడా ఉంది. మనకి ధ్యానంలోకి రాకముందు ప్రాపంచిక సేవల గురించే తెలుసు. ధ్యానం చెప్పడం కూడా సేవ అని మనకు తెలీదు. ప్రాపంచిక సేవలో ప్రజాసేవ దృక్పథంలో ఉన్నవాళ్ళున్నారు. అందులో తత్పరులైన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా గాంధీ మహాత్ముడు, మదర్ తెరేసా వాళ్ళందరూ కూడా ప్రాపంచిక సేవలో ఉన్నవాళ్ళు, సేవా తత్పరులు ఉన్నారు, దురంధరులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు ప్రాపంచిక సేవలో. కానీ మహాత్మా గాంధీ లెవెల్‌లో ఇంతకుముందు చెప్పిన నలుగురు కూడా సేవలో మరి పరాకాష్ఠలో ఎవరెస్ట్ శిఖరంలో ఉన్నవాళ్ళే. వాళ్ళు ప్రాపంచిక సేవలో ఎంతో ఎవరెస్ట్ శిఖరం అంత గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళే. మరి గాంధీ మహాత్ముని మనం మదర్ తెరేసాని ఇక్కడ ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం కదా! అందుకని వాళ్ళు ఆ స్థాయిలో ఎవరెస్ట్ శిఖరంలో ఉన్న వాళ్ళనే చెప్తున్నారు. కానీ మళ్ళీ వీళ్ళని కూడా మనకి వివరించి చెప్తారనమాట పత్రిజీ. ప్రాపంచిక సేవ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మిక సేవ మొదలవుతుంది. ఇప్పుడు గాంధీ మహాత్ముడు అనగా, మదర్ తెరేసా అనగా ప్రాపంచిక సేవ చేసి మరణించి పైలోకాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అనుకుంటారంటండి. అయ్యో! నేను ఇంతవరకు ప్రాపంచిక సేవలోనే ఎంతో పైకి స్థాయిలో ఉన్నాను. మరి ఆధ్యాత్మిక సేవ చేయలేకపోయానని అప్పుడు పైలోకాల్లోకెళ్ళి బాధపడిన స్థితులు కూడా పత్రి సార్ మనకి వివరిస్తారు. మరి పత్రి సార్‌కి వాళ్ళ గురించి ఎలా తెలిసిందంటే మరి మూడవ కన్నుతో చూసిన మాస్టర్స్ అందరూ కూడా మనం వాళ్ళని చూడగలము అని సార్ చెప్తున్నారనమాట. ఆధ్యాత్మిక సేవ మొదలవుతుంది. ప్రాపంచిక సేవనే కర్మయోగం అంటాం. ప్రాపంచిక సేవ చేసే వాళ్ళని కర్మయోగులు అంటారనమాటండి. ప్రాపంచిక సేవలో మనం ప్రాపంచికంలో ఏది చేసినా అది కర్మే అవుతుంది కాబట్టి ప్రాపంచిక సేవని కర్మయోగం అని అంటాం. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు మంచి చేస్తే మంచి వస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది. అదే అందరికీ తెలిసిన విషయమే. మనకి ఆ సబ్జెక్ట్ వేరుగా ఉంది. ఎంత సేవ చేస్తే అంత తృప్తి. ఎంత సేవ చేస్తే అంత తృప్తి అని చెప్తున్నారండి ఇక్కడ పత్రి సార్. మానవుడికి నిజమైన తృప్తి తనను తాను చూసుకోవడంలో, తన ధర్మం తాను నిర్వర్తించడంలో, తమ భోగం తాము చూసుకోవడంలో తృప్తి ఉన్నా నిజమైన తృప్తి మాత్రం
సేవ నుంచే మొదలవుతుంది. మనకి ఎన్ని సంపదలున్నా మనం తృప్తి అనేది ఒకళ్ళకి చేసినప్పుడే మొదలవుతుంది అని చెప్తున్నారు. ఇది సేవను మొదలుపెట్టిన వాడే తెలుసుకుంటాడు. ఇది సేవను మొదలుపెట్టిన వాడే ఆ తృప్తిని అనుభవించగలుగుతాడు. ఎదుటి వారికి చెప్పినా గానీ అది అనుభవంలోకి రాదు. మనం ధ్యానం చేస్తే మనకు ధ్యానానుభవం ఎలా కలుగుతుందో, ఆ సేవ అన్నది కూడా వాళ్ళు చేసిన సేవ వల్ల వాళ్ళు పొందిన తృప్తే వాళ్ళకి తెలుస్తుందనమాట. అది ఎదుటి వారికి వివరించగలిగేది కాదు. తనకు తాను పొందాలి ఆ తృప్తిని కూడా. ఎలాగైతే సంగీతం నేర్చుకోని వాడికి సంగీతం యొక్క తృప్తి తెలీదో, చదరంగం నేర్చుకోని వాడికి చదరంగం ఆట యొక్క తృప్తి తెలీదో, సేవ చెయ్యని వాడికి కూడా సేవ యొక్క అనంతమైన తృప్తి తెలీదు అని చెప్తున్నారు. ఇక్కడ అనుభవమే జ్ఞానం అనేది వివరిస్తున్నారనమాట. ఆ తృప్తిని మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. అనుభవించకపోతే మాటల్లో తెలిసేది కాదు అని. ఒకసారి సంగీతం నేర్చుకున్న తర్వాత అందులో ఎంత మాధుర్యం ఉందో, ఒకసారి ఆ చదరంగం ఆడిన తర్వాత ఆ ఆటలో ఎంతో తృప్తి ఉందో, అది ఆడిన వాళ్ళకే తెలుస్తుంది. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కనుకనే పరిపూర్ణమైన ఆత్మలో పరిపూర్ణమైన ఆత్మలో మరి శ్రేష్టమైన ఆత్మలో ఆ సేవా కార్యక్రమం అనేది వాళ్ళ జీవితంలో ప్రధానమైన అంశం. ఇక్కడ ఇంక సేవలో తృప్తి పొందిన వాళ్ళంటే, వాళ్ళకి ఆ జీవితంలో ప్రధానమైన అవసరం. ఎప్పుడైనా సేవ చేస్తూ తృప్తి పొందుతూ ఉండాలి అనుకుంటూ ఉంటారనమాట. నేను కూడా ప్రాపంచిక సేవ నుంచి ఆధ్యాత్మిక సేవకు మారిపోతాం. చిరకాలంలోనే. మనమందరం కూడా ముందు ప్రాపంచిక సేవలో తృప్తి పొంది, తర్వాత జన్మల్లో మనం ఎప్పుడైతే మళ్ళీ మనం తమోగుణం, రజోగుణం, సత్వగుణంలోంచి నిర్గుణంలోకి వెళ్ళాలనుకుంటామో, ఆధ్యాత్మిక సేవలోకి మనం మారిపోతూ ఉంటాం. స్వామి రామ చెప్పి ఒక ఒక స్వామి రామ అని చెప్పి ఒక గొప్ప యోగీశ్వరుడు 'లివింగ్ విత్ ద హిమాలయాస్ మాస్టర్స్' అనే ఒక గొప్ప పుస్తకం రాశారు. ఆయన తన దగ్గర గురువు దగ్గర ఉన్నప్పుడు చిన్నప్పుడు ఆయనకు గురువులెప్పుడు ధ్యానం చెయ్యి అని చెప్పేవారంట స్వామి రామకి. వాళ్ళ గురువులెప్పుడు కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి, శ్వాసన మీద ధ్యాస పెట్టు, మైండ్‌ని కంట్రోల్ చేసుకొని చెప్పేవాళ్ళంట. ఆయనకేమో ఎప్పుడూ గూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలి. కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? దేశానికి సేవ చేస్తేనే కదా ఏదైనా వస్తుంది అని స్వామి రామకి మనసులో అలా ఉండేదట. అయితే ఒకసారి కళ్ళు మూసుకొని కూర్చోవడం అంటే వెళ్తే కరెక్ట్ కదా! ఇదేంటి కళ్ళు మూసుకొని కూర్చోవడం అటు వెళ్తేనే కరెక్ట్ కదా అని గురువుగారితో అంటే, కూర్చోవడం కన్నా అలా బయటికెళ్ళి సేవ చేయడమే గొప్పది కదా అంటే, పిచ్చివాడా అది చిన్న చిన్న పిల్లల ఆత్మలకు నువ్వు పరిణతి చెందిన ఆత్మవు. అలాంటి పనులు యుద్ధ రంగంలో చేసే పనులు, సమాజానికి చేసే పనులు ఎవరైనా చేస్తారు. అలా చేసేవాళ్ళు బోలెడుమంది ఉంటారు. కానీ నువ్వు పరిణతి చెందిన ఆత్మవు. నువ్వు ధ్యానం చేయాలి. అలా చేసేవాళ్ళు మనకి చాలామంది ఉంటారని వాళ్ళ గురువులు బోధించారంట. ఈ స్వాతంత్రోద్యమ సేవ చాలా చిన్న సేవ అన్నారు. నువ్వు పెద్ద సేవ కోసం ఉన్నావోయ్! స్వామి రామ గురువులు అన్నారంటండి. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి ఎంతోమందున్నారు. నువ్వు ఆధ్యాత్మికంగా పరిణతి చెందావు. కనుక నువ్వు పెద్ద సేవ కోసం పుట్టావు. ఇలాంటి చిన్న చిన్న సేవలు నీకు సరిపోవని స్వామికి రామకు అర్థమయ్యేలా గురువులు బోధించారంట. నువ్వు ధ్యానం చెయ్యవయ్యా అంటారు. అది వద్దు అన్నారు స్వామి రామ గురువులు. అది వద్దే వద్దు. దేశభక్తి కాదు నీకు కావాల్సింది. నువ్వు ఓ బుద్ధుడిలాగా తయారు కావాలని చెప్పేవారు. అయిష్టంగానే ధ్యానం మొదలుపెట్టారు స్వామి రామ. మనసులో ఎలాంటి కోరికలున్నా గానీ గురువులు చెప్పిన మాట దాటకుండా ధ్యానం మొదలుపెట్టి ఈరోజు ఎంత గొప్ప యోగేశ్వరుడయ్యారనమాట స్వామి రామ. నక్కెక్కడ నాగలోకం ఎక్కడ అంటున్నారు సార్. స్వామి రామ పుస్తకాలు చదవండి. అప్పుడు తెలుస్తుంది ఆధ్యాత్మిక సేవ అనేది ప్రాపంచిక లౌకిక సేవ కన్నా ఎంత ఉన్నతమైనదో. నక్కెక్కడ నాగలోకం ఎక్కడ అంటే నక్క అనేది ఇక్కడ ప్రాపంచికానికి సంబంధించిన, నాగలోకం అనేది ఆధ్యాత్మికంగా సంబంధించినదనమాట. ప్రాపంచిక సేవకి, ఆధ్యాత్మిక సేవకి పోలికెక్కడా అని చెప్తున్నారనమాట ఇక్కడ. భూమి ఎక్కడ? ఆకాశం ఎక్కడ? ప్రాపంచిక సేవ అన్నది భూమి మీదుంటే, ఆధ్యాత్మిక సేవ అన్నది ఆకాశంలో విరాజిల్లుతోంది. ఆధ్యాత్మిక సేవలో ప్రవేశించిన తర్వాత, ఆ నాగలోకంలోకి ప్రవేశించిన తర్వాత,
అంతకు ముందు చేసిన లౌకికమైన ఈ సేవ నక్కలా కనిపిస్తుందంట మనకి. మనం ముందు ప్రాపంచిక సేవలు చేసి అదే గొప్పదనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక సేవ చేసిన తర్వాత అది ఎంతో గొప్పది, నాగలోకంలాగా కనిపిస్తుందంట. అందుకే ఇక్కడ ఈ కొటేషన్ వాడారనమాట. నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ అని. స్వామి రామ వారి గురువులు నక్క సేవ వద్దోయ్, నాగలోక సేవ చెయ్యి అని చెప్పి, నువ్వు నాగలోకం అంటే నువ్వు పామువికా, నాగలోక వాసివికా అని చెప్పారు. అదే సార్ అంటున్నారనమాట ఇక్కడ. ఎవరు ఏది చేయాలో వారే అది చెయ్యాలి. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, అందరూ క్రమంగా ప్రాపంచిక సేవ నుండి ఆధ్యాత్మిక సేవ వైపు వచ్చేసారు. ఉదాహరణకు నాకు సంగీతం వచ్చు సార్ చెప్తున్నారనమాట ఇక్కడ. అందరూ ప్రాపంచిక సేవ నుండి ఆధ్యాత్మిక సేవకు వచ్చేస్తూ ఉంటారు. నాకు సంగీతం వచ్చు. అలాగే ఇంగ్లీష్ వచ్చు. నేను అందరికీ ఇంగ్లీష్ నేర్పించవచ్చు, సంగీతం నేర్పించవచ్చు, తెలుగు నేర్పించవచ్చు. కానీ నేర్పిస్తానా? తెలుగు నేర్పించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. కానీ ఆత్మశాస్త్ర జ్ఞానం ఎవడికి తెలుసు? ధ్యాన శాస్త్ర జ్ఞానం నా ఒక్కడికే తెలుసు. కనుక నేను ఇది చెయ్యాలే గాని నా అమూల్యమైన సమయాన్ని ఇతర చిన్న వాటికి పెట్టాలా? సార్ అంటున్నారన్నమాట. నాకు అన్ని విద్యలు వచ్చినా గానీ అవన్నీ చేయడానికి, నేర్పించడానికి ఎంతోమంది ఉంటారు. కానీ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికి చెప్పడానికి ఎవరు ఉండరు. నేను తప్ప అని సార్ చెప్తున్నారనమాట. ఇలాంటి జ్ఞానాన్ని, ఆత్మశాస్త్ర జ్ఞానం ఎవడికి తెలుసు? ధ్యాన శాస్త్ర జ్ఞానం ఇలాంటివి తెలిసిన వాళ్ళు నాకొక్కడికే తెలుసు కనుక అది నేనే చెయ్యాలి. నా అమూల్యమైన సమయాన్ని ఇతర చిన్న వాటికి పెట్టాలా? నేను హైదరాబాద్ మున్సిపాలిటీ రోడ్లు ఊడవగలను. నాకు ఆ శక్తి ఉంది. కానీ నేను రోడ్లు ఊడుస్తూ కూర్చుంటే నా కౌశల్యం బూడిదలో పోసిన పన్నీరు కాదు అంటున్నారనమాట. ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. అయి చేయడానికి చాలామంది ఉంటారు. ఇలాంటి జ్ఞానాన్ని చెప్పడానికి చాలా తక్కువగా ఉంటారు. కనుక ఎవరు ఏది చేయాలో అదే వాళ్ళు చేయాలి. ఎవరు పరాకాష్ఠ ఎందులో ఉందో ఆ పరాకాష్ఠలోనే వాళ్ళ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట. చెప్తున్నారు ఇలాగని. అందుకే స్వామి వివేకానంద అన్నారు, నువ్వు వాడికి ఆత్మజ్ఞానం ఇవ్వు. అప్పుడు వాడు మళ్ళీ నీ జోలికి రావాల్సిన అవసరం లేదు. మనకు ప్రాపంచికంగా ఎన్ని భోజనాలు పెట్టినా, బట్టలిచ్చినా, ఎన్నిచ్చినా వాళ్ళు మళ్ళీ వస్తూనే ఉంటారు. ఇక్కడ స్వామి వివేకానంద అంటున్నారనమాట. మనకి ఆత్మజ్ఞానం ఇస్తే ఆ వ్యక్తి మళ్ళీ మన దగ్గరికి రాడు. దానితోనే తన మంచిగా చేసుకుంటూ ఉంటాడనమాట. ఆత్మసేవయే సేవ. మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నెన్నో అపోహల్లో ఉన్నాం. మనం ఈ శరీరమే నేనని, శరీర సేవయే నేనని, అసలు ఇక్కడ మనం ఎన్నో అపోహల్లో ఉన్నాయి. ఇక్కడ సార్ చాలా విపులంగా చెప్తున్నారండి. ఎన్నో అపోహల్లో ఉన్నాం. మనం ఈ శరీరమే నేనని, శరీర సేవయే నేనని. మరి అసలు మనం మన శరీరమే కాదు అన్నప్పుడు ఈ శరీర సేవ ఎలా అవుతుంది అని సార్ చెప్తున్నారన్నమాట. శరీర సేవ ఎలా అవుతుంది? మనం ఆత్మలమే కనుక ఆత్మసేవయే సేవ. ఆత్మకు చేసే సేవే అసలైన నిజమైన సేవ. శరీర సేవ కాజాలదు, ఎన్నటికీ కాజాలదు. మై డియర్ ఫ్రెండ్స్, సేవ ఎవరికి చేస్తున్నాం? శరీరానికి చేయాలా, ఆత్మకు చేయాలా అని అడుగుతున్నారు ఇక్కడ. మనం శరీరానికి చేయాలా, ఆత్మకు చేయాలా? మరి మనం అక్కడ ఏ స్థితిలో ఉన్నామో దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఎవరం? మనం శరీరాలమా, ఆత్మలమా? మనం ఏదైతే దానికే సేవ చేయాలి. చూడండి ఇక్కడ ఎంత కరెక్ట్‌గా చెప్తున్నారు. మనం ఏ స్థితిలో ఉంటే దానికి సేవ చేస్తూ ఉంటాం కూడా, మన స్థితిని బట్టి కూడా. మనం ఏది కాదో దానికి సేవ చేసి ఏం లాభం? మనం ఆత్మలమే అని చెప్తున్నాం కదా! మరి శరీరాలకు సేవ చేసి ఏం లాభం అని చెప్తున్నారు. మరి శరీరం అనేది నీ ఆత్మకు నీడ లాంటిది. దానికి భోజనం పెడితే నీకు ఆకలి తీరుతుందా? ఆత్మకు చేస్తే తీరుతుంది గానీ, నీ శరీరం ఒక బట్ట లాంటిది. ఆ బట్టకి మనం మన నీడకు బట్టలు కడితే మన బట్టలు కట్టినట్టా అని అడుగుతున్నారు. మరి శరీరానికి ఆత్మ నీడ వంటిది. మరి నీడకు బట్టలు కడితే నీకు కట్టినట్టా? నా నీడకు భోజనం పెడితే నీకు బొట్టు పెట్టినట్టా? అలాగే ఈ శరీరానికి చేసే సేవ కాదు. ఆత్మకు చేసే సేవే సేవ అని. కనుక చూసారా, శరీరానికి చేసే సేవ లౌకికమైన, ప్రాపంచికమైన సేవే అవుతుంది. శరీరానికి చేసే సేవ ప్రాపంచికమైన, లౌకికమైన సేవే అవుతుంది. మరి ఆధ్యాత్మిక సేవ అంటే ఆత్మకు చేసే సేవే ఆధ్యాత్మిక సేవ.
ఆధ్యాత్మిక సేవయే నిజమైన సేవ. లౌకికమైన సేవ ఎక్కడా నిజమైన ఆస్తికత అనేది లేదు. ఇది బాగా అర్థమవుతుంది కొంచెం ఆలోచించే వాళ్ళెవరికైనా. చిన్నప్పటి నుండి నేను సేవా దృక్పథంలో పెరిగాను. అయితే మా ఇంట్లో ఆధ్యాత్మిక అన్నది లేదు. అంతా ప్రాపంచికమే. త్రిసత్తాను గురించి తాను చెప్తున్నారండి ఇక్కడ. ప్రాపంచికంగా వచ్చిన వాళ్ళకి విద్యలు నేర్పించడం, సంగీతం నేర్పించడం. కానీ నేను ధ్యాన విద్యలోకి వచ్చిన తర్వాత 76వ సంవత్సరంలో మెల్లిమెల్లిగా ఆత్మపరమైన విద్యలు నాకు అబ్బినప్పుడు అంతవరకు నేను బాగా పేక ఆడేవాడిని రాత్రంతా. పేక మానేసి ఆ రాత్రంతా ఆధ్యాత్మ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాననమాట. ఈ ధ్యాన విద్య నేర్పించడం జరుగుతూ ఉండేది. అలాగా ఇక్కడ నాకు సంబంధించిన కార్యక్రమాలు తగ్గించుకొని ఆయన ధ్యానం ప్రప్రథమంగా ధ్యానమే ఆధ్యాత్మిక సేవగా మొదలుపెట్టారనమాట. తర్వాత మనం ఎంతో మంది సేవా చక్రవర్తులొచ్చారు. ఉదాహరణకు సేవా చక్రవర్తులు మన ఆధ్యాత్మిక సంస్థలోకి ఎంతో మంది గొప్ప గొప్ప పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ సంసారాన్ని, వాళ్ళ పనులను పక్కన పెట్టి పత్రిసార్తో సమానంగా సేవ చేసి వాళ్ళందరి పేర్లు రాశారంట. వాళ్ళందరూ కూడా సేవా చక్రవర్తులయ్యారంట. శారీరకపరమైన సేవ మాధవ సేవ కాదు. మానవులకు ఆత్మపరంగా అందించే సేవయే మాధవ సేవ. మానవులకు ఆత్మజ్ఞానాన్ని అందించడమే మాధవ సేవ అంటండి ఇక్కడ. మానవ సేవ అంటే శారీరకపరమైన సేవ. ఇక్కడ వివరంగా చెప్తున్నారు. మనం ఎంతవరకు చెప్పుకున్నదంతాని. మానవ సేవ అంటే శారీరకపరమైన సేవ చేస్తే అది మాధవ సేవ కాదు. మాధవ అంటే ఆత్మ ఉండాలక్కడ. ఇక్కడ మాధవుడు అంటే ఆత్మపరంగా చేసే సేవనే మాధవ సేవ అన్నారు. మాధవ అంటే ఆత్మ ఉండాలక్కడ. కేవలం శరీరం ఉంటే అది ఆత్మ ఎలా అవుతుంది? ఆధ్యాత్మిక సేవ లేని మానవ సేవ అది మానవ సేవే అవుతుంది. కానీ మాధవ సేవ కాజాలదు. కనుక మానవ సేవయే మాధవ సేవ అన్నదానికి మనం నిలబడాలి అంటే మానవులను మాధవులుగా చూడాలి. చూసారండి ఇక్కడ శరీరానికి చేసే సేవే మానవ సేవ అవుతుంది. ఇక్కడ మాధవుడు అంటే ఆత్మపరంగా చేసే సేవయే ఆధ్యాత్మిక సేవ అవుతుంది. ఇక్కడ మనం మానవుల్ని మాధవులుగా చూడాలి. వాళ్ళకి ధ్యానం చెప్పాలి. అదే మాధవ సేవ అని. మొదట మానవులందరినీ మేడం మొదట మానవులందరినీ మాధవులుగా చూడాలి. మాధవుడుగా అంటే పరమాత్మ పరంగా చూడాలి. మానవులను శారీరక పరంగా చూస్తే అది మానవ సేవే అవుతుంది గాని మాధవ సేవ ఎప్పటికీ కాజాలదు. మానవ సేవయే మాధవ సేవ కావాలి అంటే మొదట మానవులందరినీ మాధవులుగా చూడాలి. అంటే మనం శరీర స్థాయి నుండి వాళ్ళందరినీ కూడా ఆత్మ పదార్థాలుగా చూడాలి. అప్పుడే వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు చెప్పిన ధ్యానం కూడా మాధవ సేవ అవుతుందని సార్ చెప్తున్నారు. ఏ మానవుడిని శరీరపరంగా చూడకుండా ఆత్మపరంగా చూడాలి. పుట్టపరంగా కాకుండా లోపలున్న పాము పరంగా చూడాలి. మనం ఈ భౌతిక శరీరాన్ని ఇక్కడ పుట్ట అని సారు చెప్తున్నారు. మన లోపల ఉన్న ఆత్మని పాముగా ఇక్కడ వర్ణించారనమాట. మనం శరీర స్థాయిలో చూడకుండా లోపల ఉన్న ఆత్మ స్థాయిలో ప్రతి వ్యక్తిని చూడాలి. అలాగే అంటే ఆత్మకు సేవ చేయాలి. ఆత్మకి ఏ విధమైన సేవ కావాలి అంటే వడలు కావాలా? మన శరీరానికి అయితే ఇడ్లీ, వడలు కావాలి. కానీ ఆత్మకు జ్ఞానం కావాలి ఇక్కడ. ఆత్మకు ధ్యానం కావాలి. ధ్యానం ద్వారా వచ్చిన జ్ఞానం కావాలి. కనుక ఆ ధ్యాన సేవే, ఆ జ్ఞాన సేవయే, ఆ ఆత్మ సేవయే మాధవ సేవ. ఇక్కడ చూడండి లాస్ట్ కాన్సెప్ట్ అర్థమైందనుకుంటాను. ప్రతి మనిషిని కూడా మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆత్మస్వరూపులుగా చూస్తూ ఆత్మకి ధ్యానాన్ని అందించాలి. అదే మాధవ సేవ అని ప్రతి వ్యక్తిని కూడా పుట్టపరంగా కాకుండా పాము పరంగా చూడాలి. మనలో ఉన్న ఆత్మకు సేవ చేయాలి. ఆత్మకి ఏ విధమైన సేవ కావాలి అంటే ఆత్మకు జ్ఞానం కావాలి కాబట్టి ఆ జ్ఞానాన్ని అందించాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మజ్ఞానం కావాలి. కనుకనే ఆ జ్ఞాన సేవయే, ఆ జ్ఞాన సేవయే, ఆ ఆత్మ సేవయే మాధవ సేవ. చూసారా మేడం ఇక్కడ మానవ సేవయే మాధవ సేవ అన్నది లాస్ట్‌కి సారు ఇలా వివరించడం జరిగింది. ఫ్రెండ్స్ మానవ సేవయే మానవ సేవ, మాధవ సేవయే మాధవ సేవ. ఇక్కడ మనం శరీరపరంగా చేసే సేవయే మానవ సేవ అని, ఆత్మపరంగా చేసే సేవయే ఆధ్యాత్మిక సేవ అని, మాధవ సేవయే అని సార్ మనకి వివరంగా వివరించారు. మానవుడిని మాధవుడిగా చూద్దాం. అహం బ్రహ్మాస్మి స్థితిలో చూద్దాం. నేను శరీరం కాదు. ఈ బట్ట చిరిగిపోయిందనుకోండి, నా శరీరం చిరిగినట్టా? కాదు కదా!
నా శరీరం చిరిగిపోయిందనుకోండి, నా ఆత్మ చిరిగినట్ట కాదు కదా! నాకు ఈ బట్టకు సంబంధమే లేదు. అలాగే ఆత్మకు, దేహానికి సంబంధమే లేదు. దేహపరమైన సేవ గురించి ఎక్కువగా ఆలోచించడం మానేయండి. దేహపరంగా మనం ఆధ్యాత్మికతలోకొచ్చిన తర్వాత దేహపరంగా ఆలోచించడం మానేయండి. సేవ గురించి, దేహపరంగా చేసే సేవ గురించి ఆలోచించడం మానేయండి. అది వద్దు అని స్వామి రామాకు తన గురువులు చెప్పారు కదా! చూసారా? లేకపోతే ఆయన స్వాతంత్ర పోరాటంలోకి దిగి ఉండేవాడు. ఏ భగత్ సింగ్ లాగానో, లేకపోతే ఏ సుభాష్ చంద్రబోస్ లాగానో, మహాత్మా గాంధీ లాగానో 3 స్థాయిలు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, దానికి ఒప్పుకోలేదు స్వామి రామ గురువులు. స్వామి రామ కూడా ఇలాగ భౌతికంగా సేవ చేయాలనుకున్నారు. కానీ స్వామి రామ ఆత్మస్థాయిని బట్టి ఆయన గురువులు ఆయన్ని ఒప్పుకోలేదనమాట. ఆధ్యాత్మిక సేవ చేద్దాం. ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ మాస్టర్స్ కూడా దానికి ఒప్పుకోరు. ఆధ్యాత్మిక సేవ చేద్దామంటారు. ఆధ్యాత్మిక సేవ అంటే ఏంటి? భజన చేయడమా? కృష్ణ భజన, రామ భజన, మరి ఏది జపం చేయడమా? మాధవ సేవ కానీ ఇవన్నీ కూడా ఏమి సేవలోకి రావు. మన జపం, పూజ, జపం చేయడం గాని, రామ భజన చేయడం గాని. మాధవ సేవ కానే కాదు. ఆత్మపరంగా అందరికీ శిక్షణ ఇవ్వడమే. ఆ ధ్యాన శాస్త్రంలో అందరినీ సుపరిచితులను చేయడమే. అందులో వాళ్ళను ప్రోత్సహించడమే. వాళ్ళను కూర్చోబెట్టి ధ్యానం చేయించడమే మాధవ సేవ. ఇక్కడ మాధవ సేవ గురించి వివరంగా చెప్పారనమాట. అందరికీ ధ్యానం నేర్పించడం, ధ్యానులను తయారు చేయడమే మాధవ సేవ అని. అవును. మానవ సేవయే మాధవ సేవ కాదు. మాధవ సేవయే మానవ సేవ. ఇక్కడ సారు ఆ కాన్సెప్ట్‌లో ఈ కొటేషన్ గురించి చెప్తున్నారండి. మానవ సేవ ఏ మాధవ సేవ కాదు. మనం శరీరపరంగా చేసే సేవ ఆత్మకు చెందదు అని చెప్తున్నారిక్కడ. మాధవ సేవయే మాధవ సేవ. భగవంతుడికి ఆత్మపరంగా చేసే సేవయే మాధవ సేవ. మానవ సేవ అన్నది కేవలం మానవుడికి శరీరానికి మాత్రమే చేస్తాం. ప్రాపంచికమైన, లౌకికమైన సేవయే మానవ సేవ. మానవ సేవలో పరాకాష్ట మదర్ తెరీసా, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా అయితే, మాధవ సేవలో పరాకాష్ఠకు జీసస్ క్రైస్ట్, గౌతమ్ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, రమణ మహర్షి, శ్రీకృష్ణ భగవానుడు. మాధవ సేవయే మాధవ సేవ. మానవ సేవయే మానవ సేవ. ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది. మానవ సేవ చేసే వాళ్ళందరూ మదర్ తెరేసా, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా అయితే, మాధవ సేవయే మాధవ సేవలో జీసస్ క్రైస్ట్, గౌతమ్ బుద్ధుడు, మహావీరుడు వీళ్ళందరూ, రమణ మహర్షి వీళ్ళందరూ కూడా మాధవ సేవయే మాధవ సేవ అని చెప్పారనమాట. ఆలుగడ్డ అన్నది వంకాయ ఎలాగా కాజాలదో, అలాగే వంకాయ కూర అన్నది వంకాయ కూరే, ఆలుగడ్డ కూర ఆలుగడ్డ కూరే. అలాగే మానవ సేవయే మాధవ సేవ అంటే ఎలాగా? కుదరదు కాక కుదరదు. కనుక గుర్తుంచుకోండి. మానవ సేవయే మానవ సేవ. మాధవ సేవయే మాధవ సేవ. వంకాయ ఆలుగడ్డ ఎలా అవ్వదో అలాగే మానవ సేవే మాధవ సేవ అవ్వదు. మాధవ సేవయే మాధవ సేవ అవుతుంది. గుర్తుంచుకోండి మాస్టర్ అని సారు ఎంతో వివరంగా వివరించారండి. మానవ సేవలో ఒకానొక ఆత్మ పరాకాష్ఠ చెందిన తర్వాత ఆ ఆత్మ మాధవ సేవలో పరాకాష్ఠకు ఉబలాట పడుతూ ఉంటుంది. ముందు మనం మానవ సేవలో వచ్చిన తర్వాత మాధవ సేవ చేయాలని మన ఆత్మ ఎంతో ఉబలాట పడుతూ ఉంటుందన్నమాట. మానవ సేవలో 3 స్టేజ్‌లు ఉంటాయి. సేవా దృక్పథంలో ప్రవేశించడం, సేవా తత్పరులు కావడం, సేవా చక్రవర్తులు కావడం, ఆ తర్వాత ఈ సేవా చక్రవర్తులు, సేవా దురంధరులు, సేవా తత్పరులని 3 స్టేజ్‌లున్నాయండి. ఇవన్నీ కూడా సారు ముందే వివరంగా చెప్పారు. ఈరోజు చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. చూసారా? సేవ అంటే వ్యాపారం కాదు. ప్రతిఫలం ఆశిస్తే, ప్రతిఫలం తీసుకుంటే అది సేవ కాదు. ప్రతిఫలం వస్తుంది. రాకుండా ఎలా ఉంటుంది? ప్రతి కర్మకు దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది. మనం చెడు చేస్తే చెడు వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది. ప్రతిఫలం ఆశించేది ఏది సేవ కాదు. ప్రతిఫలం ఆశించకుండా ఉన్నదే సేవ. మనం మనం కూడా ఎంతోమంది ఎంతో సేవ చేస్తారు. మనకు కూడా ఎంతో వస్తుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. సేవ అనేది సృష్టి యొక్క మౌలిక ధర్మం. సేవ చేయడం అనేది, ఆధ్యాత్మిక సేవ చేయడం అనేది సృష్టి యొక్క మౌలిక ధర్మం అంట. ఇక్కడ వ్యక్తి యొక్క చిన్న పరిధి నుంచి సృష్టి యొక్క విస్తారమైన పరిధిని చేరడమే ఆధ్యాత్మికత.
చిన్న పరిధి నుంచి మనం వ్యక్తి యొక్క పరిధి నుంచి సృష్టి యొక్క పరిధికి చేరడమే ఆధ్యాత్మికత అట. ఇక్కడ సార్ చెప్తున్నారు ఎంతో వివరంగా. అందులో జీవించడమే, ఆ సృష్టి యొక్క విస్తారమైన పరిధిలో మనుగడ సాధించడమే సేవా కార్యక్రమం. అక్కడ మనుగడ సాగిస్తే ఎన్నో లాభాలు. చూసారా? మరి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. జీసస్ క్రైస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తక ఆరాధ్య దైవం అయిపోయారు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్, గౌతమ్ బుద్ధుడు, శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికంలో సేవ చేశారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. అందుకే భౌతికంగా మనం వాళ్ళందరికీ కూడా గుళ్ళు కట్టి పూజించాం. అలాగే మహాత్మా గాంధీ, మదర్ తెరీసా, అశోక్ చక్రవర్తి వీళ్ళందరూ ప్రాపంచిక సేవలు చేశారు. కానీ మరి వాళ్ళు ఎవరికైనా మనం గుళ్ళు కట్టామా? ఏమీ కట్టలేదు. వాళ్ళని ఊరికే మనం గుర్తుంచుకున్నాం. అంతే తప్ప మరి భగవంతు స్వరూపులుగా చూడలేదు. ఆధ్యాత్మిక సేవ చేసిన వాళ్ళనే మనం భగవత్ స్వరూపులుగా మనం గుర్తించాం. వాళ్ళకి గుళ్ళు కట్టాం, పూజిస్తున్నాం. ఇక్కడ సార్ చెప్తున్నారన్నమాట. ఎవరికి గుళ్ళు కట్టాం? కృష్ణుడు రోడ్లు వేయించలేదే, అయినా మనం గుళ్ళు కట్టాం. కానీ ఇక్కడ ఏది గొప్పది మీరు అర్థం చేసుకున్నారా అని అడుగుతున్నారు. ప్రాపంచిక సేవ ఆధ్యాత్మిక సేవకి సంబంధమే లేదు. ఆధ్యాత్మిక సేవ ఎన్నో ఎన్నో రెట్లు ఉత్తమమైనది అని. సేవా దృక్పథంలో, సేవా నిరతలో, సేవా తత్పరతలో, సేవా చక్రవర్తిత్వంలో, తర్వాత లౌకికమైనటువంటి సేవలో నుంచి తప్పుకుంటూ ఆధ్యాత్మిక సేవలో ప్రవేశిద్దాం. ఆధ్యాత్మిక సేవయే సేవ. ప్రాపంచిక సేవ అన్నది అదొక చిన్న రిహార్సల్స్ మాత్రమే. కనుక గాంధీ గారు ఉన్నారు. ఆయన శరీరం వదిలిపెట్టేశారు. పైలోకాలకు వెళ్ళాక ఎంతో బాధపడ్డారండి గాంధీ గారు. అయ్యో, నేను నా కోసం నేను ఏమీ చేసుకోలేదు, ఆత్మపరంగా ఎదగలేకపోయాను, భౌతికమైన శరీర సాంఘిక సేవే చేశాను అని. వీళ్ళందరి గురించి సార్కి సరడే మాస్టర్ కాబట్టి వాళ్ళందరినీ సార్ చూశారు. వాళ్ళు మళ్ళీ ఎక్కడ పుట్టారో చూశారు. సేవా చక్రవర్తులైన, సేవా దురంధరులైన, సేవా తత్పరులైన వాళ్ళందరూ భౌతికమైన కార్యక్రమాలే చేశారు. కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ కూడా ఎంతో చెప్తున్నారండి. ఆత్మసేవయే శారీరక సేవ. కనుక ఈ రోజు మనం ఈ సేవ అన్న కాన్సెప్ట్ గురించి విస్తారంగా తెలుసుకున్నాం. గుర్తుంచుకోండి, ఆత్మసేవయే మాధవ సేవ. శారీరక సేవ అన్నది కేవలం శారీరక సేవ మాత్రమే. ఆధ్యాత్మిక సేవ, ఆత్మసేవ అన్నదే అసలైన సేవ అని సార్ చెప్తున్నారు. శారీరక సేవ అన్నది కేవలం శారీరక సేవ మాత్రమే. ఆత్మసేవగా ఆత్మసేవే. శారీరక సేవ ఆత్మసేవ కాజాలదు. మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, మన రోగాలన్నీ పోతాయి. అంటే మన శరీరానికి సేవ చేసినట్టే కదా. ఇక్కడ మనం ఎప్పుడైతే ధ్యానం చేసామో ఇక్కడ మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అక్కడ శరీరానికి సేవ చేసినట్టే కదా. ధ్యానం నేర్పించామనుకోండి క్యూర్ అయిపోతుంది. మరి ప్రజలందరూ వాడికి వచ్చి అన్నం పెడతారు. ఇందాక మనం ఇది ధ్యానంలోకి వచ్చిన తర్వాత, మనం ధ్యానం నేర్చుకున్న తర్వాత మనందరికీ కూడా మనకి ఏ లోటు ఉండదు. మనం ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో నేర్చుకుంటాం. ధైర్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అలాగే కనుక ధ్యానం నేర్పిద్దాం, ఇంకేమీ చెయ్యక్కర్లేదు. వాడు పేదవాడా, ధనికుడా ఇవేమీ చూడవద్దు. చిన్నపిల్లవాడా, పెద్ద పిల్లవాడా, ఆడ, మగ, పల్లెవాడా, పట్టణం వాసుల, అదంతా మనకు అనవసరం. కనపడిన ప్రతి వాళ్లకు ధ్యానం నేర్పిద్దాం. ధ్యానం నేర్పించడమే ఆధ్యాత్మిక సేవ. ఆధ్యాత్మిక సేవయే మాధవ సేవ. ఓకే మేడం, ఆధ్యాత్మిక సేవయే మాధవ సేవ. ఇక్కడ వరకు సార్ బుక్స్ పూర్తయింది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.